ఏకాగ్రచిత్త నిర్ధ్యాత అమ్మవారికి ఒక పేరు. ఏకాగ్రచిత్త నిర్ధ్యాత. లోకంలో చాలామందికి పేర్లు ఉన్నాయి. ఈ పేర్లన్నీ కేవలం పేర్లు మాత్రమే. అంటే మన వాళ్ళు అంటారు నామకే వాస్తే, అంటే పేరుకే తప్ప పేరుకి అర్థానికి ఏమీ సంబంధం లేదు. ఏదో ఒక పిల్లకి అన్నపూర్ణ అని పేరు పెట్టారు. ఆమెకి ఏదో ప్రారంభం బాగాలేక ఎక్కడో ఏదో చాలా ధైర్యంగా బతుకుతున్నది. ఇక అన్నపూర్ణ అని పేరు ఎందుకని అడిగితే ఆమె ఏం చేస్తుందని, ఎవరో పెట్టిన వాళ్ళు పెట్టారు. అలాగే ఎవరికో వాడికి భువనసుందరుడు అని పేరు పెట్టారు. ఏమిట్రా నువ్వు ఇలా ఉన్నావు, భువనసుందరుడు అని పేరు ఏమిటంటే వాడేం చేస్తాడు? వాళ్ళ తల్లిదండ్రులు పేరు పెట్టుకున్నారు, వాళ్ళ ముచ్చట వాళ్ళది. అందువల్ల పేర్లకి అర్థాలకి వస్తుతః ఎక్కడ సంజ్ఞా శబ్దాలు ఉంటాయో వాటికేమీ అర్థం ఉండదు. ఎందుకు పెట్టారంటే ఎందుకు పెట్టారు అంతే. కానీ భగవంతుని నామాలకి, అమ్మవారి నామాలకి, వీటన్నిటికీ అర్థాలు ఉన్నాయి కాబట్టే ఇంత వ్యాఖ్యానాలు. ఒకవేళ అవి కూడా నామకే వాస్తే అయినట్టయితే నీకు అర్థాలు ఎందుకు, పుస్తకాలు ఎందుకు, వ్యాఖ్యానాలు ఎందుకు, ఇన్ని ఏమీ ఆ నామములన్నీ లేని వాళ్ళు వారి వారి స్వప్రజ్ఞతో, వారి గుణములతో, వారి స్వభావములతో సంపాదించుకున్న పేర్లు. అందువల్ల ఆమె ఎవరి చేత అర్చింపబడుతుంది? ఎవరు ఏకాగ్రచిత్తులై ఉన్నారో వారి చేత అర్చింపబడుతుంది. ప్రతివాడు నేను అమ్మవారిని పూజించేస్తాను, ఎందుకంటే నా దగ్గర పెద్ద పూజా హాల్ ఉంది, నా దగ్గర 4 దీపాల కుందులు ఉన్నాయి, నాకు చాలా పూలు వస్తాయి, పళ్ళు వస్తాయి అంటే పూజ చేయగలరు. పూజకు కావాల్సిన ముఖ్యమైన సాధనం ఏకాగ్రచిత్తం. ఏకాగ్రచిత్తం ఉంటే దీపాల కుందులు అక్కర్లేదు, పుష్పాలు అక్కర్లేదు, హాళ్ళు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. అది లేకపోతే అన్నీ ఉన్నా వేస్టే. దీపాల కుందులు కొట్లో ఎన్ని లేవు, కొట్లో ఉన్న కుందుల కంటే దగ్గర ఎక్కువనే ఉన్నాయా? పూలు కొట్లో ఉన్న దానికంటే, పూల మార్కెట్లో ఉన్న దానికంటే దగ్గర ఎక్కువ ఉన్నాయా? పళ్ళు పెద్ద పెద్ద తోటల్లో ఉన్న దానికంటే దగ్గర ఎక్కువ ఉన్నాయా? అందువల్ల ఇవన్నీ రిక్వైర్మెంట్లు కాదు. రిక్వైర్మెంట్ ఏమంటే ఒకే ఒకటి ఏకాగ్రచిత్తం. ఒకే ఆకారమైనటువంటి చిత్తం అనగా అగ్రం అంటే విషయం, ఏకాగ్ర. ఎందుకంటే నేను చదివాం, వాళ్ళు మనం మర్చిపోతాం. ఏకం అనే దానికి, అగ్రం అనే దానికి నేను చదివాం. ఎవరైనా నేను చదువు ఉంటే చూసుకోండి. ఏకం ఐక్య రూపం, అగ్రం అంటే ఆలంబనం, విషయ. ఇది చెప్పారు. అంటే చిత్తము ఏదో ఒక విషయాన్ని ఆశ్రయించి ఉండాలి. ఒక చిన్న పురుగు, కీటం అది ఏం చేస్తుంది? ఒక ఆకుని ఆశ్రయించి, ఒక లతను ఆశ్రయించి ఉంటుంది. నిరాశ్రయంగా ఆకాశంలో అదేం వెళ్ళలేదు కదా. అందువల్ల ఆ పురుగుకి ఈ ఆకును వదిలేయాలంటే ఇంకో ఆకును పట్టుకోవాలి, ఆ ఆకును వదిలేయాలంటే ఇంకో ఆకును పట్టుకోవాలి. అందువల్ల దానికి 8 కాళ్ళు ఉంటాయి. ఆ 8 కాళ్ళలో మొదటి 4 కాళ్ళతో మెల్లిగా, మొదటి 2 కాళ్ళతో ఇంకో ఆకును పట్టుకుని మెల్లిమెల్లిగా ఈ ఆకును వదులుతూ ఆ ఆకును ఆలంబనం చేసుకుని అది వెళ్తూ ఉంటుంది, పాకుతూ ఉంటుంది. అలాగే చిత్తం ఏం చేస్తుంది? ఈ విషయం నుంచి ఆ విషయానికి, ఆ విషయం నుంచి ఆ విషయానికి. కానీ చిత్తం యొక్క స్వభావం ఒక క్షణం కంటే ఒకే విషయాన్ని ధరించలేదు. ఒకవేళ మరొక క్షణం కూడా నీవు ధరించు అని మనకు కంపల్ చేస్తే అది రెండోసారి ధరించాలి. అంటే ఏమిటి అర్థం? రెండోసారి ధరించడం అంటే ఇప్పుడు మన వాళ్ళు పెద్ద పెద్ద అధికారులు వస్తారు, 5 సంవత్సరాలు వస్తారు. అయ్యా మీరు 10 సంవత్సరాలు ఉండాలని కంపల్ చేస్తే రెండోసారి మళ్ళీ వాళ్ళు రావాలి.
15 సంవత్సరాలు ఉండాలి కమ్మలు చేస్తే మళ్ళీ 3సారి రావాలి. అంతేగాని ఒకేసారి వచ్చిన వాడు అలా 100 సంవత్సరాలు కూర్చోడానికి వీలు లేదు. అలా చిత్తంలో ఒక విషయం వచ్చి కూర్చుంటే అది క్షణం కంటే దానికి ఈశ్వరుడు దానికి యోగ్యత ఇవ్వలేదు. అనుక్షణం దానికి విషయం మారుతూనే ఉండాలి. మారినప్పుడు పూర్వ విషయమే పెట్టుకోవచ్చు, తప్పులేదు. పూర్వ విషయాన్ని పెట్టుకోవద్దని లేదు, కానీ అది మళ్ళా కొత్త విషయం అయిపోతుంది. అందువల్ల ఇంతకుముందు క్షణంలో ఉండేటువంటి విషయమే ఈ క్షణంలో ఉన్న విషయమే పై క్షణంలో, ఆ పై క్షణంలో ఉన్న విషయమే ఆ పై క్షణంలో. అలా ఉంటే దానికి సజాతీయమైనటువంటి విషయం ఉన్నట్టు. అప్పుడు వాడు కొంచెం స్థిరంగా ఉన్నట్టు. ఇలా ఒక 4 క్షణాలు, 10 క్షణాలు, 20 క్షణాలు, 50 క్షణాలు అలా వెళ్తూ వాడు ఒక రోజల్లా అలా ఉండగలిగాడు అంటే వాడు పరమశాంతిని పొందుతాడు. పరాం శాంతి ఉపైతి, వాడు పరమశాంతిని పొందుతాడు. అలా కాకుండా ఇప్పుడు మనకి క్షణంలో వేరే విషయాలు మారిపోవడంతో చాలా గందరగోళంగా ఉంది. తలకాయ హీట్ ఎక్కిపోతుంది. ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, సబ్జెక్ట్ ఏమిటి, విషయం ఏం తెలియకుండా చాలా కంగారుగా ఉన్నాం. దీనిలో మరొక కేటగిరీ ఏముందంటే, చిత్తంలో ఒకే విషయాన్ని ధరిస్తూ కూడా బయటికి అనేక విషయాలు ధరించే వాళ్ళలాగా వాళ్ళని వాళ్ళు కల్పింప చేస్తూ ఉంటారు. ఇదొక కేటగిరీ. ఇది మన లోకంలో ప్రసిద్ధమే. వాళ్ళు ఒకే విషయం మీద ఆలోచిస్తూ ఉంటారు, కానీ బయటికి వచ్చారా నవ్వుతూ ఉంటారు, అయ్యో వాళ్ళు ఇప్పుడారా దుఃఖపడుతూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ మనస్సు ఇక్కడ లేనే లేదు. ఇంతసేపు మనస్సు లేకుండా నాటకం చేయడం ఇది ఒక పెద్ద కళ. దానికి ఆ కళకి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఏ విషయం మీద మనస్సు ఉన్నదో అది చాలా ప్రీతికరమైన విషయం, దాన్ని వాడు విడిచిపెట్టలేకపోతున్నాడు. దాన్ని విడిచిపెట్టలేక అదే విషయం మీద మనస్సు అలా ఉండిపోయి బయటికి కూడా ఏదో మనం కాస్త కనిపించాలి, అలా కనిపిస్తూ ఉంటారు. ఇక 2, అలా ప్రీతి విషయం లేకపోయినా నాటకం కోసం మనం బయటికి అలా చేయాలి. ఇప్పుడు చాలామంది నాటకం చేసే వాళ్ళకి మనస్సులో దుఃఖం లేదు, కానీ వాళ్ళని చూస్తే మనకు దుఃఖం వేస్తూ ఉంటుంది. ఇంత దుఃఖపడుతున్నారే, ఇంత కష్టపడుతున్నారే అని వాళ్ళని చూసి మనకి ఏడుపు వచ్చేస్తుంది. వాళ్ళని చూసి మనకి సంతోషం వస్తుంది. వాడికి సంతోషము లేదు, దుఃఖము లేదు. అసలు నాటకం చేసేవాడికి, రంగంలో ఉన్నవాడికి వాడికి ఏదో పిల్లవాడు పుట్టాడనే సంతోషం వాడికి లేదు, ఎందుకంటే వాడికి పుట్టలేదు. వాడికి అయితే పుట్టినట్టు నాటకం. ఒకడికి ఏదో డబ్బంతా పోయినట్టు దుఃఖము లేదు, వాడికి ఏం డబ్బు పోలేదు వాడికి, కానీ ఆ రకంగా నటన చేస్తున్నాడు. నటన చేయడం కాకుండా కొంతమంది రియల్గానే మనస్సును ఒక చోట పెట్టి బయటికి ఏదో మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఇది మనందరికీ స్వభావ సిద్ధంగా ఉన్న విషయం. ఎందుకంటే మనకి చాలా ముఖ్యమైన విషయం వస్తే, ఎక్కడో అటెండ్ కావాలి అనేటువంటి ఒక నెసెసిటీ ఉంటే, అనివార్యత ఉంటే, అది అన్అవాయిడబుల్ అయితే అక్కడ అటెండ్ అవుతాం. ఆ అటెండ్ అయింది శుభకార్యమైతే మనం కూడా మనస్సులో గంపెడు దుఃఖం పెట్టుకున్నా అక్కడ చాలా ఆనందంగా ఉన్నట్లుగా మనం వ్యవహరిస్తాం. అలాగే మన మనస్సులో చాలా ఆనందం ఉన్నా మనం వెళ్ళిన చోటు అటువంటిది కాకపోతే మనం కూడా శోకాన్ని ప్రకటిస్తాం. నిజంగా మనస్సులో శోకం లేదు, కానీ వెళ్ళిన చోటు అటువంటిది. అలాగే మనకి వచ్చిన వాళ్ళు అటువంటి వాళ్ళు. ఇప్పుడు మన మనస్సులో ఉన్నటువంటి ఆనందాన్ని వాళ్ళతో పంచుకోవడానికి వీల్లేదు. ఆ వచ్చిన వాళ్ళతో శోకమే పంచుకోవాలి. మన మనస్సులో శోకం లేదు, కానీ పంచుకుంటున్నాం. దీనిని స్వభావంగా నేర్చుకున్న వాళ్ళు, జ్ఞానులు
ఎప్పుడూ ఆత్మలో తన నిత్య నిరతిశయానందాన్ని అనుభవిస్తూ తన హృదయంలో ఎప్పుడూ బ్రహ్మ సాక్షాత్కారాన్ని బాగా అనుభవిస్తూ లోకంలో వ్యవహరిస్తూనే ఉంటారు. దీనినే మనం చెప్పుకున్నాం, పుంఖానుపుంఖ విషయేక్షణ తత్పరోపి. అనేక విషయాలు వస్తాయి, ఒక విషయం రెండు విషయాలు కాదు. ఒకళ్ళు పిల్లలు లేని వచ్చేవాళ్ళు, ఒకళ్ళు ఉద్యోగం లేని వచ్చేవాళ్ళు, ఒకళ్ళు ఆరోగ్యం బాగా లేని వచ్చేవాళ్ళు, ఒకళ్ళు ధనం లేదని వచ్చేవాళ్ళు, ఒకళ్ళు శత్రువులు బాగా ఉన్నారు ఏం చేయమంటారని వచ్చేవాళ్ళు. అనేక రకాల మంది ఉంటారు. ఇంతమందితో ఇన్ని విషయాలు మాట్లాడుతూనే ఉంటారు. వీళ్ళు వాళ్ళకు ఉపాయాలు చెప్తూనే ఉంటారు. కొంతమంది ఏదో చాలా ఉత్సాహంగా వస్తే వాళ్ళతో నవ్వుతూ ఉంటారు, కొంతమంది దుఃఖంగా వస్తే వాళ్ళతో అయ్యో చాలా అన్యాయం జరిగిందని చెప్తూనే ఉంటారు. కానీ వాళ్ళ బ్రహ్మానుభవంలో యత్కించిత్ భేదం లేదు. ఇది తెలియని వాళ్ళు చూసేవాళ్ళు. ఈయన సంసారైన ఒక మహారాష్ట్ర దగ్గర ఒక రామభక్తులు ఒక ఆయన ఉండేవాడు. ఈ సమర్థ రామదాసు పరంపరలో వచ్చిన ఆయన పేరు పప్ప రామదాస్ అని ఏదో పేరు ఉండేది. నాకు పేరు సరిగ్గా గుర్తు రావట్లేదు. వారు చాలా భోగిలాగా కనిపించేవారు. ఎప్పుడూ పట్టుపర్వంచాల మీద పడుకుండేవారు, బంగారు పళ్ళెల్లోనే తినేవారు. ఆయన భోజనం చేస్తే చీకడిగేందుకు ఒక మనిషి, చేయి తుడిచేందుకు ఒక మనిషి, మూతి తుడిచేందుకు ఒక మనిషి, కాళ్ళు తుడిచేందుకు ఒక మనిషి, ఇలా చాలా వీరు చాలా రామభక్తులు, రామ సాక్షాత్కారం కలిగిన వారు అనే ప్రసిద్ధి ఒక పక్కన ఉన్నది. కానీ వీరికి భోగభాగ్యములు బాగా ఉన్నాయి. మన కాన్పూర్ నుంచి ఒక పెద్ద మ్యాథమెటిక్స్ ఒక చాలా పెద్ద ప్రొఫెసర్ ఆ రోజుల్లో, ఆయనకి ఒక రోజున సడన్గా ఈ ప్రపంచంతో మనకి ఏమీ సంబంధం వద్దు అని మొత్తం ఇల్లు వాకిలి వదిలేసి ఆ ప్రొఫెసర్ పదవికి రిజైన్ పేపర్ ఇచ్చేంత సమయం కూడా లేకుండా ఆయన ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయినాడు. ఆయన పేరు అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చిన పేరు యోగిరామ్ శరత్ కుమార్. మీరు సెర్చ్ చేసుకుంటారని చెప్తున్నాను. యోగిరామ్ శరత్ కుమార్ ఆయన పేరు. ఆయనకి పోయేంతవరకు ఇంగ్లీషు హిందీ రెండే భాషలు. కానీ ఆయన ఇక్కడి నుంచి వెళ్తూ శ్రీరంగం వెళ్ళాడు. ఇక్కడి నుంచి వెళ్తూ గడ్డాలు ఇవన్నీ బాగా పెరిగిపోయినాయి, గుడ్డలన్నీ మాసిపోయినాయి. ఎక్కడ పడితే అక్కడ అయాం బెగ్గర్ అంటూ తీసుకుని తింటూ ఉండేవాడు. అక్కడ రైల్వే స్టేషన్లో కూర్చొని ఈయనకి పేపర్ చదవకపోతే రోజు నడవదు. రోజు రైల్వే స్టేషన్లో కూర్చొని పేపర్ వచ్చిన వెంటనే, అదేం పెద్ద స్టేషన్ కాదు, మొట్టమొదటి ఈయన చదివేసి అక్కడ వెళ్ళిపోతుండేవాడు. ఇంగ్లీష్ పేపర్ అది కూడా. అక్కడ స్టేషన్ మాస్టర్కి ఎవడు నాకంటే ముందు చదివేవాడు ఎవడు అని ఒక రోజున చూస్తే ఈయన బికారి. ఈయన కాసేపు అరిచాడు, నా పేపర్ని ఎందుకు ముట్టుకుంటావని. ఈయనేం పట్టించుకోలేదు. నీ దేవుడు నా దేవుడు అంతా రావడదన్నాడు. వెళ్ళాడు. మళ్ళీ మౌలే. ఈ నలుపులతో ఆయనకి సంబంధం లేదు. ఈయన రామమంత్రాన్ని తీసుకోవాలి అని వెళ్తూ ఈ మహాత్ముని పేరు విని అక్కడికి వెళ్ళాడు. వెళ్తే ఈయన వెళ్ళే వారికి చాలామంది పాదసేవ చేసేవాళ్ళు, ఒంటికి నలుగు పెట్టేవాళ్ళు, నూనె రాసేవాళ్ళు. ఈయన హాయిగా కబుర్లు చెప్తున్నాడు, ఏదో అడిగిన వాళ్ళకి సమాధానాలు చెప్తున్నాడు, నవ్వుతున్నాడు. ఈయన చూశాడు, ఈయన దగ్గర రామమంత్రం తీసుకుని నేను ఏ రకమైనటువంటి లాభాన్ని పొందుతాను నేను అనుకుని వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగి ఉంటేనే ఈయన వేరే వాడు పిలవకుండా పిలిచాడు. వీళ్ళందరినీ తప్పుకోమని కూర్చోవాలి. నీకు ఎవరి దగ్గర ఉపదేశం పొందితే రాముడు దొరుకుతాడో చెప్పన్నాడు. ఈయన కమ్ముకున్నాడు. ఏదో మహాత్ముల దగ్గర తీసుకుంటే, నీకు మహాత్ములు ఎవరో తెలుసా, పరిచయం ఉన్నారా? నేను వారి నుంచి వెతుకుతున్నాను. అయితే నువ్వు గుర్తుపట్టగలవా వారిని? అదే కష్టంగా ఉంది స్వామి.
నేను మహాత్మ అనుకునే ఇక్కడికి వచ్చాను కాదని తిరిగి వెళ్తున్నాను. మరి గుర్తుపట్టలేని వాళ్ళని వెతకడానికి ఎందుకు వెళ్తున్నావు? ఇంత మూర్ఖుడుగా నువ్వు. గుర్తుపట్టలేని వస్తువుని వెతకడానికి వెళ్ళడం సరే, నీకు గుర్తుపట్టడానికి యోగ్యత ఉంటే ఆ విషయాన్ని వెతుకు అని. అప్పుడు ఆయన ఏం చేశారంటే, అప్పుడు ఈయన అడిగారు, నాకు గుర్తుపట్టడం చేత కాదు, మీరే నాకు గుర్తు చెప్పండి అన్నారు. అంటే ఈయన ఏమన్నారు, గుర్తు తెలిసిన వాడు కదా గుర్తు చెప్పాల్సింది. నాకు గుర్తు తెలియదునే కదా నువ్వు వెనక్కి వెళ్ళిపోయినావు. మళ్ళీ నేను పిలిచిన తర్వాత నన్ను అడుగుతున్నావు. నేను ఉరికినే అడిగాను, నువ్వు వచ్చింది ఏమిటి, వెళ్ళింది ఏమిటి, నా మఠంలోకి ఎవరిని అడిగి వచ్చావు, ఎవరిని అడిగి వెళ్తున్నావు, నీవేదో వచ్చావు, నువ్వేదో వెళ్ళిపోతున్నావు. ఇదేమన్నా మా మఠం మెయిన్ రోడ్డా ఏమిటి? మఠంలోకి నువ్వు ఎందుకు ప్రవేశించావు, ఎవరిని అడిగి ప్రవేశించావు, ఇప్పుడు ఎవరిని అడిగి వెళ్తున్నావు? ఈ మాట అడగడం ఇచ్చే తప్ప నాకు నిత్య పని అండి. కాదు మహాప్రభు, అది పొరపాటు అయిపోయింది, మీకు గుర్తు తెలుసు, మీకు రామచంద్రుడు ఎవరో తెలుసు, నాకు మీరు చెప్పండి. సరే అయితే 1-2 రోజులు ఉందని చెప్పాడు. ఈయన 1-2 రోజులు ఈయన ఒకే దృష్టితో ఈయన చూస్తున్నాడు. ఈయన ఏమిటి, సంసార లంపటుడా, రామభక్తుడా, లేకపోతే జ్ఞాన? ఈయనకి ఏదో కొంత జ్ఞానం ఉన్నది, ఈయన సర్వథా జీరో కాదు, కానీ అందుకోసం సర్వము తెలిసినవాడు కాదు. ఇప్పుడు ఈయన దానికోసం వెళ్తున్నాడు. ఈయన 2 రోజులు 3 రోజులు ఉండి నిద్రాహారాలు లేకుండా చూస్తూనే ఉన్నాడు. ఈయనకి ఒక సమయంలో తెలిసింది, అందరూ నిద్రపోతున్నారు, ఈయన ఏకాంతంగా అలాగే కూర్చొని రామనామం చేసుకుంటున్నాడు. ఈయన గమనించాడు, ఈయన చేసేటువంటి రామనామం చాలా మధురంగా ఉంది. ఆ మధురమైన రామనామం ఈయన మనస్సుని ఏదో చేసేసింది. ఈయన అక్కడే ఆయన మంచానికి వెనకాలగా ఒక మూల కూర్చున్నాడు. కూర్చుంటే ఇక మెల్లిమెల్లిగా తెల్లవారుతూ ఉండగా చాలామంది వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు, నవ్వుతున్నాడు, కానీ ఆ నాదం ఈయనకి వినిపిస్తూనే ఉన్నది. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ నాదం వినిపిస్తుంది. ఇలా రాత్రి దాకా బయటికి వెళ్ళకుండా కూర్చుని చూశాడు, ఆ నాదం నిరంతరం వినిపిస్తూనే ఉన్నది. అర్ధరాత్రి మళ్ళా కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి, మీ లోపల ఏకాకారమైనటువంటి నాదము, ఏకాకారమైన రూపము, ఏకాకారమైన జ్ఞానం ఉన్నాయనే విషయం నేను తెలుసుకోలేకపోయినాను అనగానే ఈయనప్పుడు చెప్పారు, నీకు మంత్రోపదేశం తర్వాత చేస్తాను, ముందర గుర్తు చెప్తాను, నీకు కావాల్సింది దిగేదా. ఆ గుర్తు ఏమిటి అంటే ఆయన చెప్పారు, నీవింట్లో పూజ చేసినప్పుడు చిన్న గది ఉంటుంది, అక్కడ 10 ఫోటోలు పెట్టుకుంటాను. ఎందుకంటే నీ మనస్సులో చాలా దిగుడు పెట్టాలి. ఈ దేవుడికి ప్రదక్షిణం చేయాలంటే దగ్గర చోట్లేదు. పూజ చేసింది దేవుడికి, ప్రదక్షిణం చేయరా అంటే ఆత్మ ప్రదక్షిణం అని ఆరంభిస్తావేమిటి? దేవుడికి పూజ చేసి ఆత్మగా పూజ చేసింది నువ్వు నీకు పూజ చేసుకోలేదు. నీవు పూజ చేసింది దేవుడికి. ఆ పూజలో ఒక అంగం ప్రదక్షిణం కూడా. అనేక అంగాలు ఉన్నాయి, ఆవాహనం, అర్ఘ్యం, ఆద్యం, పాదనం, ఇవన్నీ ఉన్నాయి. మంత్రపుష్పాంజలి అయిన తర్వాత ప్రదక్షిణం చేయాలి. ప్రదక్షిణం దేవుడికి కదా చేయాల్సింది. ఇప్పుడు ఆత్మ ప్రదక్షిణం అంటావేమిటి? అందువల్ల ఇప్పుడు ఆ దేవుడు గుర్తు ఏమిటంటే ఇదే గుర్తు. కాబట్టి ఆత్మే దేవుడు అని గుర్తుపెట్టుకో. ఆత్మే దేవుడు, ఈ గుర్తు పెట్టుకున్నాడు. ఇది ఈయనకి. ఇప్పుడు మనకి ఆత్మ ప్రదక్షిణం అని మనం ఎందుకు చేస్తున్నాం అంటే, మనమేమనుకుంటున్నాం అంటే ప్రదక్షిణాలకు చోటు లేక మన చుట్టూ మనం తిరుగుతున్నామని మనం అనుకుంటున్నాం.
కానీ నిజం అది కాదు. పూజంతా అయ్యే వాటికి ఈయన పూర్ణత్వం మనకి తెలుస్తుంది. షోడశోపచారాలు చేసేవాటికి పూర్ణుడైనటువంటి వాడిని ఎక్కడ తిరుగుతాం మనం? పూర్ణుడికి ప్రదక్షిణ చేయగలమా? అందువల్ల మనమే తిరుగుతున్నాం. అంటే ఈయన్ని చూసి మన కళ్ళు తిరుగుతున్నాం అన్నమాట. ఇది ఆత్మప్రదక్షిణం. ఆయన పూర్ణత్వాన్ని చూసి చేసేది ఏం లేక తిరుగుతున్నాం. ఇది మనకి ఎప్పటి నుంచి నేర్పించారు? చాలా చిన్న వయస్సులో సరిగ్గా కుడి ఎడం తెలియదు అనే స్థితి నుంచి నేర్పించారు మనకి. ఎందుకంటే సంధ్యావందనంలో అర్ఘ్యదానమైన వెంటనే ఈ సూర్యుడిలో ఉండేటువంటి తేజస్వరూపమైన బ్రహ్మనే నేను, అసావాదిత్యో బ్రహ్మ అన్నప్పుడు చేతిలో కానీ నీళ్లు తీసుకుని అక్కడ యత్ప్రదక్షిణం ప్రక్రమంతి ఒక రౌండ్ తిరుగుతున్నాడు కదా. ఏదో కాళ్ళు వంగకపోతే లేవలేకపోతే ఇవాళ కూర్చునే ఏదో చేతులు తిప్పుతున్నాడు, అది వేరే విషయం. కొన్నాళ్ళు తిరిగాడు కదా. ఆ యత్ప్రదక్షిణం ప్రక్రమంతి ప్రదక్షిణం తిరిగాడు. ఇది అప్పటి నుంచి మనకి నేర్పారు ఈ ప్రదక్షిణం అనేది. అంటే ఆత్మప్రదక్షిణం చేత తానే ఇది గుర్తించాలి. అంటే తనలో ఉన్నటువంటి ప్రకాశము, తనలో ఉండేటువంటి సుషుప్త్యవస్థలో వచ్చేటువంటి ఆనందము అథవా అన్యత్ర ఆనందము, అలాగే తనలో ఉండేటువంటి సత్యం, సత్త, ఈ సచ్చిదానందమే పరమాత్మ అని ఆయన గుర్తి పంపించారు. తర్వాత రామమంత్రం కూడా ఉపదేశం చేశారు. వారు చెప్పిన మంత్రమే శ్రీరామ జయ రామ జయ జయ రామ. జయమంత్రం త్రయోదశాక్షరి అని, ఇది రామతారకోపనిషత్తులో ఉన్న మంత్రం. ఈ మంత్రాన్ని ఉపదేశించి పంపించారు. తర్వాత ఆయన శ్రీరంగంలో ఉండి శ్రీరంగం నుంచి అలా అలా తిరిగి అరుణాచలం వచ్చి ఆయన సెటిల్ అయిపోయినాడు. ఇక అరుణాచలం నుంచి ఆయన జీవితం వరకు ఎక్కడికి వెళ్ళలేదు. ఈ అరుణాచలంలో ఉన్ననాళ్ళు ఈ కుట్టు వాకిట ఆ కుట్టు వాకిటే కూర్చున్నాడు. ఆయన ఆశ్రమాలు ఏం పెట్టలేదు. కానీ ఆయనకి చాలా చివరి వయస్సులో, నాకు బాగా తెలుసు, ఆయన కుట్ల ఎదురు కూర్చోవడం చాలా చివరి వయస్సులో వారు సిద్ధి పొందడానికి సుమారుగా ఒక 10 సంవత్సరాలు, మహా అయితే 12 సంవత్సరాల ముందర ఎవరో ఒక జడ్జి, ఒక లేడీ, ఆమె జడ్జి కూడా, లేకపోతే ఇంకొక ఆయన జడ్జి, అవి కూడాను మొత్తం వీళ్ళు ఆయన స్వరూపాన్ని అర్థం చేసుకొని వీరికి ఒక ఆశ్రమాన్ని తెలియజేయాలి. వీళ్ళతో పెద్ద చోటు గిడ్డు కట్టారు. ఆయన సిద్ధి పొందే నాటికి అక్కడ ఏమీ లేదు, కానీ స్థలం మాత్రం తీయాల్సేది. అయిన తర్వాత ఇప్పుడు చాలా పెద్ద ఆశ్రమం, రమణాశ్రమానికి కొంచెం ఎదుర్కొండగానే యోగిరామ్ శరత్ కుమార్ ఆశ్రమం అని ఒక పెద్ద ఆశ్రమం. ఆయన చాలా సిద్ధ పురుషుడు, చాలా పుస్తకాలు చదువుతూ ఉండేవాడు, విద్వాంసుడు కదా. ఇంగ్లీష్లో చదువుతుంటాడు, ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండేవాడు. తమిళం ఆయనకి చివరిదాకా కూడా 1-2 శబ్దాల కంటే ఎక్కువ వచ్చేది కాదు. అంటే అరుణాచలానికి ఉన్నటువంటి ఒక విశేషం ఏంటంటే, ఆ ఊరికి వెళ్ళిన ఏ సాధకుడినైనా అరుణాచలు పట్టుకుని వదలడు. అరుణాచలుడికి స్వభావం, ఆయనలో ఐక్యం చేసుకుంటాడు. రమణ మహర్షి యాదృచ్ఛికంగా వెళ్ళాడు, జన్మలో బయటికి రాలేకపోయాడు. ఇలా ఎంతోమంది సాధకులు సిద్ధిలేపారు అక్కడ. దీనికి ఒక ప్రమాణం, మొత్తం ఎక్కడెక్కడ శివ మందిరాలు ఉన్నాయో ఆ మందిరముల అన్నిటిల్లో శివుడి గురించి పాటలు పాడాలి అని చాలామంది ఆశపడ్డారు. వారందరినీ నాయర్ అని అంటారు. వాళ్ళు ఇక్కడ మనకి కేదారగుడిలో కూడా 4 ఉంటారు. అక్కడ అప్పర్, మాణిక్యవాచకర్, ఇంకో 2, మొత్తం 4 ఉంటారు అక్కడ. ఈ 4 ముఖ్యులు, ఇంకా కూడా 63 ఉన్నారు. 63 నాయర్ అని అంటారు. వీళ్ళందరూ శివుడి మీద చాలా పాటలు పాడారు. ఆ పాటలకి తేవారం అని పేరు. అదొక పెద్ద పుస్తకం, చాలా పెద్ద అఖండమైన పుస్తకం.
దానిలో ఒక ఆయన ఇటు మన పృథివీలింగం కాంచీపురం, వాయులింగం కాళహస్తి, ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూ ఇదే చిదంబరం ఆకాశలింగం చూసుకుని ఇక్కడికి వస్తూ 10 మైళ్ళ దూరంలో ఆగిపోయి ఈయన్ని పాడకుండా వెళ్ళడం ఇష్టం లేదు, పాడడం అంతకంతే ఇష్టం లేదు. ఎందుకంటే పాడడం ఆరంభించాడో మనిషి లక్కుంటాడు, వదిలిపెట్టాడు. కానీ ఇంకా దేవుడిని పాడాలన్న ఆశ ఉన్నది దీనికి. అందువల్ల ఏం చేశాడు, 10 మైళ్ళ దూరం నుంచే పాడేశాడు. నువ్వు పట్టుకుంటే వదలవు నాకు తెలుసు, అందువల్ల నేను ఇక్కడి నుంచి ఇంకా జంబుకేశ్వరం వెళ్ళాలి, అక్కడ సుందరేశ్వరుని బదిలీలో చూడాలి, ఇంకా రామేశ్వరం చూడాలి, ఇంకా చాలా చూడాలి, నేను ఇప్పుడే నేను చదవబడున్నాడు. ఆయన అన్నాడు, 10 కిలోమీటర్లు కాదు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ నేను వదులుతానుకున్నావా అన్నాడు. ఎందుకంటే కొన్ని క్షేత్రాలు ఇప్పుడు కాశీలో మరణిస్తేనే మోక్షం. ఇక్కడ మరణించకుండా ఉంటే ఏదో నేను 10 సంవత్సరాలు ఉన్నానండి, నేను 50 సంవత్సరాలు ఉన్నానండి, 80 సంవత్సరాలు ఉన్నానండి, ఎంత ఉన్నా ఏం లేదు, ఆ చివరి క్షణంలో ఇక్కడ ఉండాలి. ఇదే కాశీకి మహాత్మ. అలాగే నటరాజుని చూస్తే ముక్తి. నటరాజుని ఆ మధ్యాహ్న కాలంలో హారతి ఇచ్చేప్పుడు చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. ఏమిటో ఆ స్వరూపం తెలియదు, ఏమీ లేదు అక్కడ, ఏమీ లేని చోట చాలా గొప్ప స్వరూపం. అది అనుభవం వస్తేనే తెలుస్తుంది, అది చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో దర్శన దభ్రసదస, ఆ నటరాజస్వామిని దర్శిస్తే ముక్తి. ఒకటి ఉంది, కమలాలయం అని ఒక క్షేత్రం ఉంది, తిరువారూర్ అని అంటారు. అక్కడే మన ముమ్మూర్తులు పుట్టారు, సంగీతానికి ముమ్మూర్తులు ఆ ఊళ్ళోనే పుట్టారు. ఆ ఊళ్ళో పుడితే ముక్తి. ఇది మన చేతుల్లో ఉందా? ఇప్పుడు మన తల్లి ఆ ఊరికి ఆడపడుచు అయితే ఆ ఊళ్ళో ఆ పురుడు పూసుకుంటే అక్కడ అటువంటి ఇవాళ రోజున అటువంటి పెద్ద పెద్ద ఆసుపత్రులు ఉంటే ఇంతకుముందైతే ఇళ్లలో నడిచేది, ఇవాళ ఏం నడుస్తుంది? మరి ఇది మన చేతుల్లో లేదు. కానీ అరుణాచలానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే స్మరణాద్ అరుణాచలం. కేవలం స్మరణ మాత్రంతో ఎక్కడైనా ఉండు, ఎన్ని కోట్ల యోజనాల దూరమైనా ఉంది. కేవలం యోజనానం శతైరపి కాదు, కోటి యోజనాల దూరంగా ఉన్నప్పటికీ అరుణాచల 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 అంటే చాలు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అని రమణ మహర్షి అరుణాచలుని గౌరవించి మన కేదారంలో ప్రవేశిస్తూ ఉంటేనే ఆ ఇడం చేయబట్టిన అరుణాచలుని కూర్చున్నాడు, ఆకర్షించేస్తాడు. అందువల్ల భక్తుల్ని అందరినీ ఆకర్షించుకుని అక్కడికి వెళ్ళిన వాళ్ళని ఎవరిని వదలలే ఆయన. అక్కడికి వెళ్ళినవాడు అక్కడే ఉండిపోతాడు జన్మంతా కూడా. ఆయనకి గంగ అంటే చాలా ఇష్టం. ఎవరికి ఈ కాన్పూర్లో గంగ ఉన్నది కదా, చక్కగా ఆయన గంగా స్నానం చేసి ఉండేవాడు. ఆయన ఇల్లు గంగ ఒడ్డున ఇల్లు ఆయనకి, కానీ వదిలిపెట్టేసి వచ్చేసాడు. ఎవరైనా వెళ్ళి మేము కాశీ నుంచి గంగ తెచ్చాము, లేకపోతే ఎక్కడ హరిద్వార్ నుంచి గంగ తెచ్చామని కానీ ఏ సమయం సరే మొత్తం నీళ్ళన్నీ ఒంటి నిండా పోసేసుకుంటేవాడు, తుడుచుకోవడం కూడా లేదు. ఆ నీరు అలాగే ఒంటి మీద ఎండిపోవాలి, అలాగే ఉండేవాడు. చాలా ఆశ్చర్యంగా ఆయన జీవించారు. అంటే పప్ప రామదాస్ ఆయన పేరు, పప్ప రామదాస్ అని ఈయన గురువుగారి పేరు. ఈయన అంటే వాళ్ళని మనం గుర్తించలేము. ఎందుకోసం ఈ కథ వచ్చింది ఏమిటి, వాళ్ళని జ్ఞానులను పుంఖానుపుంఖ విషయేక్షణ తత్పరోపి, విషయములను చూస్తూనే ఉంటారు, నడిపిస్తూనే ఉంటారు, అన్నీ చేస్తూనే ఉంటారు. కానీ ఆ స్వస్వరూపాన్ని మాత్రం క్షణం కూడా మర్చిపోయి ఉంటారు. దాన్ని అలా పట్టుకునే చేస్తూ ఉంటారు, దాన్ని వదలరు వాళ్ళు. కొంతమంది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ బహుళ చెప్తారు, కొంతమంది పని మానేసి బహుళ చెప్తారు. పని మానేసి బహుళ చెప్పేవాడు నాశనం అయిపోతారు, పని చేసుకుంటూ బహుళ చెప్పేవాళ్ళు ఇంకోటి నాశనం చేస్తారు. వీడు నాశనం కాదు, వీడి పని వీళ్ళకి ఎత్తునే ఉంటుంది.
వాడు వెళ్ళేవాడు నేను వెళ్తానంటే అరే కూర్చోలో కష్టపడి కబుర్లు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే వీళ్ళ పని అయితేనే ఉంది కదా, వీళ్ళకి నష్టమే ఉంది. అందరూ జ్ఞానులు అందరూ అటువంటి వాళ్ళు. ఇదే మనం అందున్న మౌళిస్థ కుంభ పరిరక్షణ ధీర్ నటీవా అనే నటి ఎన్ని పనులు చేస్తున్నా ఆ బ్యాలెన్స్లో మాత్రం తన దృష్టి పెట్టే ఉంటుంది. కానీ అన్ని పనులు మానేలా. కాళ్ళు నడుస్తూనే ఉన్నాయి, చేతులు నడుస్తూనే ఉన్నాయి, కళ్ళు నడుస్తూనే ఉన్నాయి, నటి నడుస్తూనే ఉంది. ఏ పని వాళ్ళ పని జరుగుతూనే ఉంది, దృష్టి మాత్రం కనిచిపోలేదు. ఇది ఏకాగ్రచిత్తం. ఏకాగ్రచిత్తం అనే దానికి అగ్రం అనే శబ్దానికి ఆలంబనం అని అర్థం చెప్తాను. ఇక దీని మీద మనకి ఋతంభర అని ఒక ప్రథమ స్టేజీ వచ్చింది. ఋతం అనే శబ్దానికి మనం చాలా వరకు అర్థం చెప్పుకున్నాం. ఈ ఋతం అనే దాంట్లో ఇప్పుడు ఒక విషయం నేనేం చెప్పొస్తానంటే మీకు చాలా ముఖ్యమైన విషయం. వేదం ఈ పని చెయ్యాలి, ఈ పని చెయ్యకూడదు. ఇదే కదండి మొత్తం వేదం యొక్క సారాంశం. ఇంతకంటే వేదంలో ఏముంటుంది? ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు. దానిలో సత్యం వదేత్, సత్యం వద ఇత్యాది మాటలు ఉన్నాయి. సత్యాన్ని పలుకు. కానీ ఎక్కడ ఋతం వదేత్ అని మాట లేదు. ఋతం వద అని చెప్పలేదు శాస్త్రం. అలాగే అసత్యం నవదేత్ అని కూడా చెప్పలేదు. నానృతం వదేత్ అని చెప్పి. వేదం యొక్క స్వరూపం ఎలా ఉంది బాగా ఆలోచించి చూడండి. చెయ్యాలి అని చెప్పినప్పుడు సత్యాన్ని చెప్పింది, నిషేధం చేసేప్పుడు అనృతాన్ని చెప్పింది, అసత్యాన్ని చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే సత్యానికి ఆపోజిట్ అనృతం అయినట్లుగా కనిపిస్తున్నది. కానీ అది కాదు అని వేదం అనేక చోట్ల ఋతంచ స్వాధ్యాయ ప్రవచనేచ సత్యంచ స్వాధ్యాయ ప్రవచనేచ అని ఈ రెండు వేరు. ఋతం తప సత్యం తప అని కూడా ఈ రెండు వేరు. ఈ రకంగా ఈ రెండు వేరు అని ప్రత్యేకంగా శృతి చెప్తూనే ఈ రకంగా విధి నిషేధాన్ని చెప్పింది. దీనికి అర్థం ఏమిటి అని మనం తెలుసుకోవాలి కదా. ఎప్పుడూ కూడా ఒక విధి అనేది ఎలా ఉంటుందంటే ఆర్డర్ అనే దానికి 3 అంశాలు ఉండాలి. 3 లేకపోతే అది విధి కాదు. కేవలం మనం ఏదో నేను ఆర్డర్ వేసేసానండి అంటే అదేం ఆర్డర్ కాదు. ఎప్పటి వరకు ఈ ఆర్డర్కి ప్రభావం ఉండదు, అంటే ఇది మనకి వ్యవహారంలోకి రాదో. ఇప్పుడు మనకి అటువంటి ఆర్డర్లు చాలా ఉన్నాయి, చాలా లాలు ఉన్నాయి. కానీ ఎవడు గవర్నమెంట్ కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. అటువంటి లాలు కూడా పుస్తకాల్లో ఉన్నాయి, యాక్షన్లోకి రాలేదు, తీసుకోలేదు. అసలు ఉంటుంది, ఉన్నది మూడోది లేదు. అదే కదా ఇప్పుడు కొత్త అధికారులు వచ్చి చేసే పని ఏమిటంటే ఇటువంటి అధికారం కూడా మాకున్నదని వాడు తెలుసుకుని వాడు కొత్త పని చేస్తే ఆశ్చర్యపడతారు. ఏమిటంటే వీళ్ళకి ఇది అధికారం కూడా ఉన్నదా? ఒక సమయంలో టిఎన్ శేషన్ అనే ఆయన ఈ ఎలక్షన్లకి కూడా కమిషన్గా ఉన్నాడు. ఆయన చేసిన కొత్త విచిత్రమైన పనులకి లోకం అంతా ఆశ్చర్యం ఉలిక్కిపడింది. అంటే ఆయనకి ఆ ఎలక్షన్ కమిటీకి ఏ అధికారాలు ఉన్నాయని ఆయన బాగా స్టడీ చేసుకున్నాడు. మళ్ళీ దాని తర్వాత ఎవడో అటువంటి వాడు రాలేదు, దాని ముందు ఎవడూ రాలేదు. అప్పట్లో టిఎన్ శేషన్ని చాలామంది అన్నారంటే ఇది టిఎన్ శేషన్ కాదు, ఈయన అల్శేషన్ అన్నారు. అప్పట్లో అందరికీ అంత భయపెట్టించేసాడు ఆయన ఉన్న సమయంలో. అంటే ఆ ఉన్న విధుల్ని ఏమిటో కరెక్ట్గా తెలుసుకున్నట్లయితే అది చూపించవచ్చు. అంటే ఇప్పుడు చాలా ఉన్న విధులు ఏం జరుగుతాయంటే అలా జరిగిపోతాయి. విధులు అప్పటికి కానీ విధి కాదు, కేవలం పుస్తకంలో రాసి ఉంటే విధి కాదు. అది మనకి ప్రయోగంలోకి రావాలి. దానికి 3 ఉండాలి. ఒకటి ఏమిటి? విహితమైన పని మనకు కావలసిన కోరికలు తీరుస్తుంది. దీన్ని ఇష్ట సాధనం అని అంటారు. ఇష్ట సాధనం అనేది 1. 2, ఇదే సమయంలో మరొక దుఃఖానికి కారణం కాకుండా ఉండాలి.
ఇది ఇష్ట సాధనమే. ఇప్పుడు ఎవడో అక్కడ పెట్టుకుని పోతే ఆ మినపరెట్టు తింటే మనకి ఆకలి తీరుతుంది, కానీ వాడు వచ్చి పట్టుకుని కొట్టడం ఆరంభిస్తే ప్రాణాలు పోతాయి. అందువల్ల అది డేంజర్ కదండి. ఇష్ట సాధనమైనా కూడా అనిష్టానికి కారణం కాకుండా ఉందా అని చూడాలి. దాన్ని బలవదనిష్ట అనుబంధి అంటారు. ఏదో కొంచెం అనిష్టం వస్తుంది, కొంచెం అనిష్టం రాక తప్పదు, కానీ మహత్తరమైన అనిష్టం వస్తే ఈ ఇష్టాన్ని వదులుకోవాలి, ఈ ఇష్టాన్ని వదులుకోవాలి. అందువల్ల ఈ విధి విహితమైన విషయము ఇష్ట సాధనము అని తెలియాలి, బలవత్తరమైనటువంటి అనిష్టమునకు కారణం కాదు అని కూడా తెలియాలి. ఇక మూడోది ఏం తెలియాలి? కృతి సాధ్యం అని తెలియాలి. అంటే ఇది మన ప్రయత్నంతో మనం దీన్ని చేయగలం. ఇప్పుడు చంద్రానయనం అని ఉంటుంది. ఈ ఇంత ఎండలు మండుతూ ఉంటే మనం నిజంగా చంద్రుడిని తెచ్చుకుని మన ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, మన ఇల్లంతా కొన్ని వేల ఏసీలు పెట్టినట్టు ఉంటుంది కదండి. ఇష్ట సాధనమే ఇది అని బలవదనిష్టానికి కూడా ఇదేమీ కారణం కాదు, కానీ కృతి సాధ్యం కాదు. మనం మళ్ళీ ఏ పని కాదు ఇది. చంద్రమండలాన్ని తెచ్చి ఇక్కడ ఎక్కడ పెట్టుకోగలం? అందువల్ల ఈ మూడు అంశాలు ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఇలా లేకపోతే అసలు వేదం చెప్పదు. అంటే వేదానికి ఇవాళ లోకంలో ఉన్న వాళ్ళకి తేడా ఏంటి? వీళ్ళు నోటి గురించి చెప్పేస్తుంటారు, ఇది కృతి సాధ్యమా కాదా అని వాళ్ళు చూసుకోరు. కృతి సాధ్యమా కాదా అని చూసుకోకుండా ఏదో మాట్లాడిస్తుంటారు. అందువల్లనే వీళ్ళ విధులకి వాల్యూ లేవు. వాళ్ళే ఉల్లంఘిస్తారు, వాళ్ళే పెడతారు, వాళ్ళే ఉల్లంఘిస్తారు. వేదం అలా చేయదు. అందువల్ల వేదం ఏముంది? సత్యమేవ వదేత్, సత్యాన్ని పలుకు నాయన, నా ఋతం, సత్యాన్ని పలుకు. ఋతాన్ని పలుకొని ఎందుకు చెప్పలేదంటే, ఋతం అంటే బ్రహ్మ, ఆ బ్రహ్మ గురించి ఏం పలుకుతాడండి అంటే మౌనంగా ఉండనే చెప్పాలి. పలకడం చెప్పడం కుదరదు. వ్యవహారంలో మనం ఇది పెట్టా అని చెప్పగలం, ఇది కళ్ళజోడని చెప్పగలం, ఇది పుస్తకం అని చెప్పగలం, సత్యం చెప్పగలం. ఇది బ్రహ్మ, ఇది బ్రహ్మ, ఇది బ్రహ్మ అని చెప్తే ఎవడు వింటాడు, ఎవడు అడిగాడు సంగతి? ఇది ఏమిటి అని అడిగేవాడు అభిప్రాయం, ఇది బ్రహ్మ కాదా అనే అభిప్రాయం. అడగంది చెప్తే వాడు మూతుపుడు రాళ్ళకి కొడతాడు. అది వ్యవహారానికి విషయం కాదు కదా. అందువల్ల ఋతం గురించి చెప్పడం కుదరదు. కుదరని అంశాన్ని విధి చేయకూడదు. అందువల్ల వాళ్ళు ఆలోచించి విధి చేస్తారు, ఇది వీడి వల్ల అయ్యేదా కాదా అని. అందువల్ల ఋతం వదేతని చెప్పలేదు. అలాగే వ్యవహారంలో కావలసిన విషయాలు చెప్పడం మంచిది. అనవసరంగా నీ అంతట నీవే అసత్యాన్ని పలుకుతూ ఉండకూడదు. అందువల్ల వీళ్ళు ఏం చేశారు? నిషేధం చేసినప్పుడు నా అనృతం వదేత్, అసత్యం వదేదని చెప్పకుండా నా అనృతం వదేత్ అంటే వ్యవహారంలో అడిగిన విషయాన్ని ఇది అని చెప్పు, వ్యర్థంగా లేని దాన్ని ఉన్నట్లుగా చెప్తూ ఉండకు. మరి నానృతం వదేత్ అంటే అంటే అనృతాన్ని చెప్పకూడదు. మరి ఏం చెప్పాలి అని ప్రశ్న వస్తుంది కదా. ప్రశ్న వస్తే మౌనంగా ఉండు, అసలు ఏం చెప్పద్దు. ఒకవేళ వ్యవహారంలో అడిగి చెప్పాల్సి వస్తే సత్యం చెప్పు, ఎందుకంటే ఋతం చెప్పడం చేత కాదు, సత్యం చెప్పు. అందుకోసం అనృతం చెప్పకూడదు. అందువలన మనుస్మృతికారులు ఏమన్నారంటే, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన అని మనువారి వచనం. సత్యాన్ని పలకాలి, ప్రియాన్ని పలకాలి. సత్యాన్ని పలకడం కోసం నీ ముఖం పండిపోయిన కోతిలాగా ఉన్నది, ఎందుకంటే సత్యం చెప్పానండి, ఇదేనా సత్యం? సత్యం చెప్పేందుకు ఒకవేళ అడిగారనుకుందాం, ఎలా ఉంది? బాగా. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, ప్రియం కదా అని అసత్యం చెప్పకు. నబ్రూయాత్ సత్యం అప్రియం, అప్రియమైన సత్యాన్ని చెప్పకూడదు. ప్రియంచ నానృతం బ్రూయాత్, ప్రియం కదా అని అబద్ధం చెప్పకు. అంటే ఇప్పుడు ఈ సూత్రాన్ని బట్టి మాట్లాడాలంటే ఒక్కొక్క మాటకు
10 నిమిషాలు ఆలోచించాలి. 10 నిమిషాలు ఆలోచించిన తర్వాత ఎటువంటి శబ్దాన్ని ప్రయోగించాలి అని చెప్పాలి. ఒకళ్ళు ఏం చేశారంటే బాగా పాడుపడిపోయినటువంటి బావి కొన్ని వందల సంవత్సరాలుగా ఎవ్వరూ ఉపయోగించలేదు. దాంట్లో అనేకమైన గేదెలు ఎన్ని పడి శరీరాలన్నీ కుళ్ళిపోయినాయి. అక్కడ ఎన్నో పావులు ఉన్నాయి, ఎన్నో తేళ్ళు ఉన్నాయి, ఎన్నో జల్లులు ఉన్నాయి. అక్కడి నుంచి వీళ్ళు ఒక మహాత్ముడికి దాహం వేస్తోందంటే ఆ నీళ్లు తెచ్చి ఇచ్చారు. అవే ఆయన పుచ్చుకున్నాడు. వీళ్ళు అడిగారు, ఏమండి ఎలా ఉన్నాయి అని అడిగారు. అంటే ఆయన తూతూ అంటాడమో చూద్దామని. ఆయన అన్నాడు, ఇవేం వెర్రి తీపిగా లేవోయ్ అన్నట్టు ఆయన. వాడన్నారు, ముట్టుకుని చేతులు కాలిపోతున్నాయి ఇవి, ఎందుకంటే ఇవి ఎంత విషపూరితమైంది. ఎన్ని జంతువులు దాంట్లో పడ్డాయి, మనుషులు పడ్డవాడు పడ్డట్టుగా అలాగే ఉన్నారు దాంట్లో. ఇటువంటి నీళ్ళని ఇంతాకి వెర్రి తీపిలేమంటాడేమిటి అంటే మాట మాట్లాడడానికి ఎంత ఆలోచించి మాట్లాడాడు. ఇలా ఆలోచించి మాట్లాడడం ఆరంభిస్తే రోజుకి 4 మాటలు కూడా సరిగ్గా మాట్లాడలేము. అంటే మనకి మౌనం అభ్యాసం అయిపోతుంది. ఇక దీని తర్వాత ఆ 4 కూడా పోయి మాట్లాడుతూనే ఉంటాడు. అందువల్ల దీనికి సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాన్ నబ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. అందువల్ల దీనికి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు విధుల్లో చెప్పిన దాన్ని ఎందుకు చెప్పారు అని విచారించకుండా చెప్పారు, చేశాం. తల్లి తండ్రులు తెల్లవారుజామున లేచి అనుకుంటున్నారట పిల్లవాడిని ఆ ఊరు పంపిస్తే బాగా ఉంటుందని. వీడు ఆ మాట విని వెంటనే విడిపోయినాడు. వీడు తల్లిదండ్రులు క్రమించకుండానే విడిపోయినాడు. వెళ్ళి మధ్యాహ్నం 1 గంటకు వచ్చాడు. ఏమిట్రా ఎక్కడికి వెళ్ళారు? ఆ ఊరిని వచ్చాను. ఎందుకు రాదు? మీ ఇద్దరు అనుకుంటున్నారు కదా, వీళ్ళు వచ్చేసాను. వీళ్ళు ఏం పని చేయడారో తెలియదు, వీడు వెళ్ళొచ్చేసాడు. ఇటువంటి విధిని ఇప్పుడు మనం ఆదరిస్తున్నాం. ఆ విధిని ఎందుకు చెప్పారు అని విచారించే పని మనకు లేదు. ఎందుకంటే సాయం పరిశించతి ఇతి ప్రాతః అని మనకి విధి ఉన్నది. ఋతంత్వా సత్యేన పరిశించామి ఇది సాయం పరిశించతి, సత్యంత్వర్తేన పరిశించామి ఇది ప్రాతః అని 2 మంత్రాలు ఉన్నాయి. పగలంతా కూడా సత్యంత్వర్తేన అని, రాత్రి అయినట్లయితే ఋతంత్వా సత్యేన. ఈ మంత్రాల్ని మార్చిన కారణం ఏమిటి అని మనం తెలుసుకోవాలని మనకేం లేదు. చెప్పారండి, ఇది అయిపోయింది. మనం పిల్లవాడు అడిగితే కళ్ళెర చేయడం, లేకపోతే స్వరం ఎక్కువ చేయడం, ఇంకా కావాలంటే కర్ర ఎత్తడం. ఇప్పుడు మనకు తెలియలేదు అసలు ఎందుకు ఈ మంత్రాలని సాయంత్రం పొద్దున ఏమిటి ఆ మంత్రం. ఇప్పుడు అది కాక ఈ మంత్రంలో ఉన్నదేంటి? ఊరినే ఈ శబ్దాన్ని అటు వేసాడు, ఆ శబ్దాన్ని ఇటు వేసాడు. ఏమిటి దీనికి అభిప్రాయం అని చూస్తే, పగట్లో తినేటువంటి అన్నము వ్యవహారానికి ఉపయోగించేదిగా ఉండాలి. ఆ వ్యవహారం వలన బ్రహ్మరసం మనకు కలగాలి. రాత్రిపూట తినేటువంటి ఆహారం ఉందే అది మనకి కేవలం శుద్ధమైన జ్ఞానాన్ని కలిగించేదిగా ఉండాలి. అది వ్యవహారం మళ్ళా తిరిగి లేచిన తర్వాత ఏదైనా వ్యవహరించాలంటే మనకి దానికి తగిన శక్తి ఉండాలి. అంటే అప్రధానమైన వ్యవహారం ఇక్కడ ప్రధానమైన వ్యవహారం, దినమంతా ప్రధానమైన వ్యవహారం, రాత్రంతా అప్రధానమైన వ్యవహారం. అందువల్ల ఇప్పుడు ఇక్కడ ఏం చేశారు, ఒకదానితో సేచనం చేస్తున్నది. సేచనం చేయడం అంటే ఏమిటి? ఒక వృక్షాన్ని 10 బిందెలు నీళ్లు పోసి తడిపితే అది బాగా పైకి ఎదిగి పుష్టిగా అయి వస్తుంది. ఇప్పుడు చెట్టుకి చుట్టూతా కాస్త గుంట తీసి నీళ్లు పట్టేట్టుగా దాంట్లో నీళ్లు తెచ్చి పోస్తే ఇది పరిసేచనం, పరితః సేచనం. అలాగే పొట్ట పొలాల్లో మనం ఏం చేస్తాం, ఒక్కొక్క చిన్న గడ్లుగా వేసి ఆ మధ్యలో వరులన్నీ ఉంటాయి, అక్కడంతా నీళ్లు పాచేట్టుగా చేస్తాం, నీళ్లు పోయేట్టుగా చేస్తాం. ఇది పరిసేచనం.
అలాగే ఈ అన్నాన్ని కూడా చుట్టూతా పరిశేచనం చేయాలి. ఈ పరిశేచనం చేసేటప్పుడు దేనికి పరితహ చేయాలి అంటే అక్కడ కర్మ ఏంటి? ఒకసారి సత్యం అని, ఒకసారి ఋతం అని. దేనితో చేయాలి? ఒకసారి ఋతేనా అని, ఒకసారి సత్యేనా అని. అంటే సత్యంతో చేసి ఋతాన్ని పెంచు, ఋతంతో చేసి సత్యాన్ని పెంచు. ఇంతే కదా ఉన్నది. ఇప్పుడు పగలపూట ఏం చేస్తున్నాం? సత్యం అంటే అన్నము సత్యము, అంటే ఆహారము సత్యము. ఈ ఆహారము వ్యవహారానికి పనికొచ్చేది అని అర్థం. సత్యం అంటే ఇప్పుడు వ్యవహారం అనేది సత్యం. ఈ సత్యం అనేది ఇప్పుడు ఇది వ్యవహారానికి పనికొచ్చింది. ఈ వ్యవహారానికి పనికొచ్చేదాన్ని కేవలం వ్యవహారానికే ఉపయోగించకుండా ఈ వ్యవహారంతో మనం మెల్లిమెల్లిగా బ్రహ్మరసం దాకా వెళ్ళాలి. అందువల్ల దీనికి పెంచడానికి పోసేటువంటి నీరుని ఋతేన అంటే ఋతం అనేటువంటిదే నీరు. ఇక్కడికి నీటితో అన్నట్ల ఋతేన పరిశీలించాలి. ఆ ఋతంతోనే పరిశీలన చేస్తున్నా అంటే బ్రహ్మస్వరూపంతో దీనికి సేచనం చేస్తే ఈ వ్యవహారం అంతయు మనకి సత్పురుషులతో వ్యవహారం అయితే వెంటనే ఎవరైనా కనిపిస్తే మహాదేవ, లేకపోతే వాసుదేవ, ఇవాళ మీరు ఏ గుడిలోకి వచ్చారు, ఆ గుడి యొక్క ప్రాశస్త్యం ఏమిటి అనే వాళ్ళతో కలిసి మనం వ్యవహరించినట్లయితే బ్రహ్మజ్ఞానం దాకా ఏం జ్ఞానం వస్తుంది మనకి? ఏదో అత్తగారి మీద సాడీలు చెప్పేది, కోడల మీద సాడీలు చెప్పే వాళ్ళతో మనం కలిస్తే మనకి బ్రహ్మజ్ఞానం కాదు. పక్కింటి వాడి మీద సాడీలు, ఎదురింటి వాడి మీద సాడీలు, వాడు ఆ పక్షం వాడించాడు, వాడు ఈ పక్షం వాడించాడు. వాళ్ళతో కలవడానికి మనం ఆహారం తీసుకోవట్లేదు. సత్సంగానికి 4 అడుగులు వేయడానికి మనలో శక్తి ఉండాలి. వారు వినేటువంటి విషయాన్ని చెవితో వినడానికి శక్తి ఉండాలి. విన్న విషయాన్ని గ్రహించడానికి శక్తి ఉండాలి. గ్రహించడాన్ని ధారణ చేయడానికి శక్తి ఉండాలి. ధారణ చేసిన దాన్ని మననం చేయడానికి శక్తి ఉండాలి. దీనికి మనం ఆహారం. అందులో జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. ఇది కదా మన సంకల్పం. భోజనం చేసేప్పుడు సంకల్పం ఏమిటి? అన్నిటికీ సంకల్పం చెప్తున్నాం. దీనికి సంకల్పం ఏమిటంటే అక్కడి నుంచి రక్తాభివృద్ధ్యర్థం, మాంసాభివృద్ధ్యర్థం చెప్పలేదు. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. ఇది కదా మనం చెప్పుకున్న సంకల్పం. అది అప్పుడు మనం ఆహారాన్ని దేంతో సేచనం చేయాలి? ఋతేనా. ఇది వ్యవహారాత్మకమైన ఆహారాన్ని బ్రహ్మ రసంతో పరిశేచనం చేస్తే అది మనకి ఆ అన్నం తిన్న వెంటనే పుట్టే బుద్ధులు ఏదో న్యూస్ పేపర్ చదవాలి అని కాకుండా కాశ్యపు ఇవాళ మహాభారతం చదువుదాం. అసలు ఏముందో భారత సావిత్రి అని ఒకటి రాశారు ఆయన. ఏమిటా భారత సావిత్రి అంటే చూద్దాం. చాలా చిన్నది భారత సావిత్రి. చూద్దాం. విధుల నీతి ఏం చెప్తారు? ఏమిటి విధుల నీతి చూద్దాం. యక్ష ప్రశ్నలు ఏం చెప్తారు? ఏమిటో చూద్దాం. ఒక్కొక్క రోజున ఒక 4 శ్లోకాలు చదవలేమా? అవి చదవాలి అనే అభిప్రాయం ఎప్పుడు కలుగుతుందంటే ఈ వ్యవహారాత్మకమైన ఆహారాన్ని బ్రహ్మరసంతో సేచన చేసినప్పుడు ఆ బుద్ధి కలుగుతుంది. లేకపోతే ఇవన్నీ సాయంత్రం అక్కడ ఇదే విషయం, మధ్యాహ్నం ఇదే విషయం, నువ్వు నోరు తెలిస్తే ఇదే విషయం, నన్ను సుఖంగా ఉండనివా? నేనేదో కాస్త వేరే విషయాలు కూడా చూడాలి. కాసేపు న్యూస్ చూస్తే కొంచెం హాయిగా ఉంటుంది అనుకునేవాడు. మనం ఏం చేయగలం? అంటే ఆ అభిప్రాయం వచ్చిందంటే వాడు ఋతంతో పరిశీలన చేయలేవాడు. వాడు దేనితో చేసి ఇది ప్రాతకాలానికి సత్యంత్వా ఋతేనా అన్నాడు. రాత్రిపూట వచ్చేవాడికి ఈ ఆహారమే ఋతం. దీనికి సత్యంతో సేచనం చేసి అంటే కేవలం ఈ జ్ఞానం మనకి ముఖ్యంగా ఉండి ఈ సేచనాత్మకమైన వ్యవహారం అంతా ఏదో మళ్ళా లేస్తే గుర్తుండాలి కదా. నీ పేరేమిటో గుర్తుండాలి, నీ ఇల్లు ఏదో గుర్తుండాలి, నీ గోత్రం ఏదో గుర్తుండాలి. ఇవన్నీ కూడా మర్చిపోతే ఇప్పుడు బ్రహ్మజ్ఞానము సిద్ధించక ఇవి కూడా మర్చిపోతే ఎవడో బయట దేశం నుంచి కొత్త దేశం వెళ్ళాడు. వాడికి 4 రోజులు ఉన్న తర్వాత ఏం జరిగిందంటే ఆ ఊరు భాష రాలేదు, వాడి ఊరు భాష కాస్త మర్చిపోయినాడు.
వాడితో మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు వీడి పరిస్థితి ఏమిటండి? ఇదే పరిస్థితి అయితే మనకి బ్రహ్మ తెలియలేదు, వ్యవహారాన్ని మర్చిపోయినాం. ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి? ఇటు వ్యవహారంలోనూ పరిగ్రామం, అటు బ్రహ్మజ్ఞానంలోనూ లేము. ఇతో భ్రష్టస్తతో భ్రష్ట అని రెండు చోట్ల అయిపోతుంది. అలా కాకుండా ఉండడం కోసం ఇలా పరిశోధన చేస్తున్నాం. అంటే మనకి కర్మానుష్ఠానంలో చెప్పే మంత్రాలకి ప్రత్యేకంగా ఒక క్లాసుని తీసిన అర్థం చెప్పడం, ఇవన్నీ మనం దేవుడికి అందరూ చేస్తున్నారు కదా, ఏదో పురుషులు మాత్రం చేస్తున్నారు, ఆడవాళ్ళకి మాత్రం వినియోగం లేదని చెప్పడానికి వీల్లేదు. వాళ్ళు దేవుడికి నైవేద్యం పెడుతున్నారు, వాళ్ళు ఏదో చేస్తున్నారు. ఎటువంటి మంత్రము చెప్పకపోయినా ఇటువంటి భావాన్ని వాళ్ళు తెలుసుకుంటున్నారు, వాళ్ళు తెలుసుకుని చేసుకుంటున్నారు. అందరికీ కావాల్సిన విషయం ఇది. అందువల్ల ఋతసత్య నేత్రం అని ఋతసత్యముల గురించి చాలా వ్యవహారం ప్రపంచంలో చెప్పాడు. ఇప్పుడు ఈ ఏకాగ్ర చిత్త నిర్ధ్యాత అన్న చోట మనకి ఈ ఋతం అనే శబ్దం ఎలా వచ్చిందంటే, ఏకాగ్ర చిత్తులు కావడము అంటే అర్థం ఋతంభర అనే స్టేజ్ని పొందడము అని ఆచార్యులు వారు చెప్పారు. అందువల్ల మనకి ఋతసత్యం వచ్చింది. ఋతం అనే దానికి అర్థం అంటే కేవలం ఆ బ్రహ్మస్వరూపాన్ని ఎవరైతే ధరిస్తున్నారో వారే ఏకాగ్ర చిత్తులు అని చెప్పారు మనకి. ఈ ఏకాగ్ర చిత్తులై వారు ఎవరిని ధ్యానం చేస్తూ ఉంటారో, ఏకాగ్ర చిత్తులైన వారికి డబ్బు ధ్యానం చేస్తారా? వాళ్ళకి ఇల్లు కావాలి, పొలాలు కావాలని చేస్తారా? వాళ్ళందరూ చేసే పని ఏమిటి? అమ్మని ధ్యానం చేస్తున్నారు. ఎందువల్ల అమ్మని ధ్యానం చేస్తున్నారు అని అంటే, కృతఘ్నం కాకూడదని. కృతఘ్నం అయితే చాలా కష్టం. ఎందుకంటే తల్లి చేసిన ఉపకారం ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదు. అందువల్ల ఎన్ని దేవుళ్ళని కొలిచినా కొలవకపోయినా అమ్మని మాత్రం కొలిచి తీరాలి. అందువల్లనే లోకంలో ప్రతివాడు శాక్తేయుడే. వైష్ణవుడు అవుతాడో కాడో, శైవుడు అవుతాడో కాడో, అవన్నీ మనకు అనవసరం. శాక్తేయుడు కానివాడు ప్రపంచంలో లేడు. ఎందువల్ల లేడంటే, ఉపనయనం అయితే చేసే మంత్రం ఏంటండి? ఏ ఉపదేశం చేస్తారు మంత్రం? గాయత్రి మంత్రం ఉపదేశం అంటే ఇప్పుడు వాడు ఎవడు? శైవుడా, వైష్ణవుడా, ఎవడు వాడు గాయత్రి మాతృ భక్తులే కదా. అంటే మాతృభక్తుడిని శాక్తేయుడంగా ఏమంటారు? అలాగే ఆడవాళ్ళందరికీ ఇవాళ రోజున మర్చిపోయినారు, వివాహంలో గౌరీ పూజ చేయించేవారు. ఆ గౌరీ పూజ చేయించేటప్పుడే ఒక మంత్రాన్ని కూడా ఉపదేశం చేసేవారు, గౌరీ పంచాక్షరి మంత్రాన్ని. ఎలాగైతే బ్రహ్మచారి తాను గాయత్రి మంత్రాన్ని తీసుకుని 12 వర్ష బ్రహ్మచర్యం చేస్తాడో, అలాగే ఒక ఆడపిల్ల కూడా ఈ వివాహమే ఆడపిల్లకు ఉపనయనం లాంటిది. దానిలో గౌరీ పంచాక్షరి తీసుకుని ఆమె ఆ గౌరీ పంచాక్షరిని ఆమె కూడా 12 సంవత్సరాలు తపస్సు చేస్తుంది. దాని తర్వాత ఈ కాపరాన్ని బంధించడం, ఈ వ్యవహారాన్ని జరుగుతూ ఉండేవి. వారి శరీరములన్నీ తపస్తప్తమై ఉండేవి. వారి శరీరంలో ఉండే రక్త మాంసవశాదులన్నీ కూడా ఆ తపఃప్రభావంతో ప్రభావితమై ఉండేవి. వారికి పుట్టే సంతతంతా కూడా ధార్మికమైన సంతతి పుట్టేది. ఇప్పుడు వివాహానికి సంకల్పం, ఎలాగైతే భోజనానికి ఒక సంకల్పం చెప్పానో, అలాగే వివాహానికి సంకల్పం ఒకటి ఉంది. వివాహానికి సంకల్పం అంటే ధర్మ ప్రజా సంపత్త్యర్థం స్త్రియ బుద్ధ్వహే, ఇదే సంకల్పం. ధర్మ ప్రజలు కావడానికి, వివాహం కాకపోయినా ప్రజలు పుడుతూనే ఉంటారు, కానీ అధార్మిక ప్రజలు పుడతారు. వాళ్ళందరూ సత్కులం ప్రసూతులు కారు. అందువల్ల ధర్మ ప్రజ కోసం, ధార్మికీ ప్రజ కావాలి అనడం కోసమే వివాహం. ఆ ధర్మ ప్రజ కావాలి అంటే వీళ్ళు తపస్సంపత్తులై ఉండాలి. దానికోసం ఈ గౌరీ పంచాక్షరి. ఇలా చూసుకుంటే మగ కానీ ఆడ కానీ అందరూ శాక్తేయులే. అందరూ అమ్మకు పూజ. అమ్మకు పూజ చేయకపోతే వాడు కృతజ్ఞుడవుతాడు. కృతజ్ఞుడి గురించి వ్యాసుల వారు ఒక మాట అన్నారు, సత్కృతాశ్చ కృతార్థాశ్చ
మిత్రతాన్ న భజంతి ఏ. ఒకరి చేత ఉపకారాన్ని పొందారు, వారు కృతార్థులైనారు. తల్లి ఆ చిన్న వయస్సులో క్షణక్షణానికి అమేధ్యంలో పొర్లుతూ ఉండేటువంటి ఒక మహామూర్ఖ స్వభావం గల బాలకుణ్ణి తీసి వెనువెంటనే శుద్ధం చేస్తున్నదాన్ని. మళ్ళా వీడు వెనువెంటనే మళ్ళా దాంట్లో పొలుతూ ఉంటాడు, మళ్ళా శుద్ధం చేస్తున్నది. ఇలా శుద్ధి చేసి 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 వాడికి అమేధ్యం దీనికి దూరంగా ఉండాలి అని తెలిసేంత వరకు ఆమె చేస్తూనే ఉన్నది. అలా చేసినందువల్ల వీడు కృతార్థుడైనాడు, ఆమె చేత సంస్కరింపబడ్డాడు. సత్కృతాశ్చ కృతార్థాశ్చ. ఇప్పుడు మిత్రతాన్ నభజంతి. అదైన తర్వాత ఆ తల్లిని నన్ను ఎందుకన్నావు, ఎందుకు పెంచావు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మిత్రతాన్ నభజంతి వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళకి ఏ గతి వస్తుందో తెలుసా? ఒకవేళ ఎక్కడైనా పడి శరీరం విడిచిపోతే ఆ శరీరాన్ని గద్దలు కానీ కుక్కలు కానీ ముట్టుకోవద్దు. ఎందుకంటే మనం ఈ మాంసం తిన్నందువల్ల మనకి ఏ మహాపాపం వస్తుందని భయం వస్తుంది. వాళ్ళు ముట్టుకోవద్దు. ఇది ప్రత్యక్ష సిద్ధంగా చూడవచ్చు. కొన్ని కొన్ని శరీరాలు పడి ఉంటాయి, పక్కనే తిరుగుతూ ఉంటాయి, ముట్టుకోవాలి, వాసన నుంచి విడిపోతూ ఉంటుంది. మరి దాంట్లో ఏం వాసన వచ్చిందో మనకి తెలియదు. ఈయన రాస్తున్నారు, తాన్ మృతానపి క్రవ్యాదాహ. కేవలం గద్ద కాకుండా ఇంకో ఏదో ఒక పక్షి ఉంటుంది, రాబందు. ఆ రాబందులు బతికున్న వాళ్ళు కూడా పీక్కుతుంటాయి. ఒకే ఒంటరి ఎత్తుంటే బతికున్న వాళ్ళు కూడా తినేస్తాయి. క్రవ్యాదములవి అంటే శవ శరీరాన్ని తినడమే దానికి కాదు. అందువల్ల తాన్ మృతానపి క్రవ్యాదాహ కృతఘ్నాన్ నోపభుంజతే. వారిని వారు భోజనము చేయరు, వారు భుజించరు. కృతజ్ఞులైన వారిని వారు కూడా భుజించరు. అందువల్ల మనందరం తల్లిని ఎందుకు స్మరించాలి, ఎందుకు పూజించాలంటే ఏదో అది వస్తుంది ఇది వస్తుందని కాదు. మొట్టమొదటి కృతజ్ఞలం కాకుండా ఉండాలని అమ్మ స్మరణం చేయాలి. ఆ అమ్మ స్మరణం చేసి పూజించాలి అంటే మనకి యోగ్యత ఏం కావాలి? ఏకాగ్రచిత్తలం కావాలి. ఏకాగ్రచిత్తలం కావడం కోసం మనం ప్రథమ స్టేజీని ఒక ఋతంభర అనే స్టేజీని చూసాం. ఈ ఋతంభర స్టేజీ వలన మనకేమొస్తుందంటే ప్రజ్ఞాలోక అనేటువంటి స్టేజీ వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు ఆ ప్రజ్ఞాలోక అనే స్టేజీ గురించి మాట్లాడుతూ ప్రజ్ఞ అనే శబ్దానికి అఖండాకారమైన చిత్తవృత్తి అది ఎలా వస్తుంది అంటే నిత్యము నిరంతర అభ్యాసం వలన వచ్చేది. ఆ అభ్యాసం కూడా బాగా పండితే, అది పరిపాకాన్ని చెందితే అప్పుడు బ్రహ్మ విషయకమైనటువంటి అఖండాకార వృత్తి సిద్ధిస్తుంది. అది అజ్ఞానావరణాన్ని పోగొడుతుంది. ఆ అజ్ఞావరణాన్ని పోగొడుతూ ఉండగా ఆ ప్రజ్ఞ ప్రతిష్ఠితమవుతుంది. కదలదు, అది కదలకుండా ప్రతిష్ఠితమైపోతుంది. విసకలో మనం సముద్రపు ఒడ్డున బాగా నీటికి తడిసి సమానంగా అయినటువంటి విసకలో మనం ఒక చక్కటి రూపాన్ని చిత్రించాం. ఆ రూపం ఎంతవరకు ఉంటుంది? పై అలా వచ్చి మళ్ళా తెలిసిపోయేంత వరకు ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకి లోకంలో వచ్చేటువంటి చిత్తభిత్తి, చిత్తం అనేటువంటి ఒక గోడపై మనం ఏవేవో గీస్తూ ఉంటాం, చాలా రూపాలు. అవి ఎంతవరకు ఉంటాయి? ఈ చిత్త సాగరంలో మరొక అల వస్తుంది. ఆ అల ఏదో ఇది చూడాలి అని ఇచ్చ. ఆ అల వచ్చేస్తే ఈ రూపం కాస్త పోతుంది. మళ్ళీ మనం ఇంకో రూపం గీస్తూ ఉంటాం, మళ్ళీ పోతూ ఉంటుంది, మళ్ళీ రూపం గీస్తూ ఉంటాం, రూపం. ఇలా ఒకడు కళాకారుడు సముద్రపు ఒడ్డున కూర్చుని ఎన్ని గీసినా వాడి పేరు చరిత్రకు వస్తుందా?
ఇదే ఒక పెద్ద నాపరాతిని తీసుకుని దానిపైన చాలా పెద్దదైన సుత్తులు పెట్టుకుని దానిపైన ఒక చక్కటి రూపాన్ని తయారు చేశాడంటే అది ప్రళయం వరకు అది అలాగే ఆ శిలాఖండాలు ఉండిపోతాయి, ఆ కళాఖండాలు ఉండిపోతాయి. వాడి పేరు ఆచంద్రతారకం ఉండిపోతుంది. అందువల్ల మనం చిత్తభిత్తిలో మనం కూడా ఇప్పుడు ఈ పని చేస్తూనే ఉన్నాం, కానీ మన పేర్లు ఏం రావట్లేదు. ఎవడైతే ఈ చిత్తాన్ని ఎన్ని నీళ్లు వచ్చినా కూడా ఏమీ కదపలేవో అటువంటి బండరాత్రిగా చెయ్యాలి. చేసిన తర్వాత దాని మీద నిత్య నిరతిశయ ప్రయత్నంతో భక్తి, శ్రద్ధ, గురుకటాక్షం అనేటువంటి ఆయుధాలను పెట్టుకుని బ్రహ్మాకారమైనటువంటి ఒక చిత్రాన్ని చిత్రించుకొని కూరిస్తే ఇక అది చెడదు. ప్రజ్ఞా ప్రతిష్ట అది ఎన్నాడున్నా చెడదు. మీరు గుజరాత్లో చూశారో లేదో, సముద్రం మధ్యలో ఒక దేవాలయం, శివాలయం. అది ఒక సమయంలో సముద్రం వస్తుంది, ఒక సమయంలో సముద్రం పోతుంది. మరి ఆ ఖండ ఎవడు కట్టాడో తెలియదు, అట్లాగే ఉంటుంది. ఎన్ని తరంగాలు వస్తే మాత్రం ఏమైంది, అక్కడ అట్లాగే ఉంది. అలాగే మన కర్ణాటకలో కూడా కొన్ని శివలింగాలు నది మధ్యలో ఉన్నాయి. 5 నదులు కలుస్తాయి, అక్కడ మధ్యలో ఉన్నాయి. ఆ నదులు బాగా వచ్చినప్పుడు మునిగిపోతాయి. అది బాగా వచ్చిన మన గంగలో చూడట్లేదా, జలప్రియేశ్వరుడు ఉన్నాడు కదా, బాగా గంగ వస్తే మునిగిపోతాడు. గంగ వద్దు తెలుస్తూనే ఉంటాడు. కానీ ఈ గంగా నది ఆయన్ని కబళించిపోలేదు. కానీ మనం ఏదో చిన్న చిన్న విషయాలు వేస్తే అవన్నీ పోతాయి. వీడు పెద్దగా వేసే బోర్డులే అన్నీ సగం పగిలిపోయినాయి. ఇప్పుడు ఇంకో 2 సార్లు వస్తే అసలు మొత్తం పోతాయి, అవన్నీ పోతాయి. కానీ ఇవి మాత్రం పోవట్లేదే. ఆ రకమైన చిత్రాన్ని చిత్రించుకోవాలి. ఇది ప్రజ్ఞాయాం ఆలోక. ప్రజ్ఞాయాం అంటే ప్రజ్ఞ యందు ఇటువంటిది అన్ని చేయాలి. అందులో ప్రజ్ఞాప్రతిష్ఠ అంటే ప్రజ్ఞ అనేది బ్రహ్మస్వరూపమే. ప్రజ్ఞాయా బ్రహ్మ, నేను నిన్నటి చదివినటువంటి వాక్యాన్ని చదవకుండా అర్థం చెప్పేశాను. ఇప్పుడు ప్రజ్ఞాయా బ్రహ్మస్వరూపాయ ఆలోక అంటే ఆలోకం అనే శబ్దానికి అభివ్యక్తి అంటే స్పష్టంగా తెలియుట అనగా దానికే అర్థము సాక్షాత్కార. అది ఏ స్థితిలో సంపన్నమవుతుందో దాన్నే కారణ విజ్ఞానం అని అంటారు. ఇప్పుడు ఏది తెలిస్తే సర్వము తెలిసిపోతుందో అదేనండి ఇది. ఏ ఒకటి తెలిస్తే ఇక తెలియనది ప్రపంచంలో లేనే లేదు. ఆ ఒక్కటి తెలిస్తే చాలు. అంటే ఏది తెలుస్తుందే సమస్తము తెలుస్తుందో అన్నదే శ్వేతకేతువుకి ఉద్దాకులకి వచ్చినటువంటి విచారణ. శ్వేతకేతు బ్రహ్మ విద్యలో అదే వచ్చింది. గురువుగారు అడిగింది, ఏరా అది తెలుసుకున్నావా? ఏ ఒకటి తెలుసుకుంటే సమస్తము తెలుస్తాయి. వీడక్కడి నుంచి అది అసంభవం అన్నాడు. ఒకటి తెలుసుకుంటే అన్నీ ఎలా తెలుస్తాయి? ఇది చెప్పాడు, తెలుస్తాయి. ఇప్పుడు మనం ఒక గోవుని తెలుస్తుంటే ప్రపంచంలో ఉన్న గోవులన్నీ తెలిసినాయి కదా. కారణం ఏమిటి? దీనిని ఈ కాళ్ళు, దానికి ఉండేటువంటి చెవులు, కొమ్ములు, గిట్టలు, ముక్కు ఇవన్నీ కూడా కలిపి ఈ చూసిన వాటిని కాకుండా వీటిలన్నిటితో గోత్వం అనే జాతిని చూసాం మనం. ఆ జాతిని మనం ఎలా చూసాం? సంస్కారంతో చూసాం, కళ్ళతో చూడలేదు. ఆ సంస్కారం కలిగిన కళ్ళతో ఇంకో ఊరు వెళ్తే ఇది గోవు అని చెప్పేశాం. ఎరా నువ్వు చూసింది ఆ గోవుని, చూసింది దీన్ని అంటే ఆ గోవుని మాత్రం వాడు చూడలే. ఆ విషాణ ఖుర కరపాద నేత్రాదుల వ్యాప్యమైనటువంటి అభివ్యంజకమైనటువంటి ఒక దీన్ని చూసాం, ఒక మనిషిని చూసాం. ఎక్కడో ఒక మనిషిని చూస్తే ఈయన కూడా మనిషి అని చెప్పేస్తున్నాం. ఎలా చూసామంటే ఈ మనిషిలో ఈ చూడడం కాకుండా దీనిలో అతీతమైనటువంటి మనుష్యత్వాన్ని కూడా మనం చూసాం. అందులో మనిషి అని చెప్పేశాం.
ఆ రకంగా సర్వత్ర కారణ విజ్ఞానం మనకు కావాలి. అనగా బ్రహ్మ విజ్ఞానం. కారణ విజ్ఞానం అంటే ఏమిటండి? సమస్త ప్రపంచానికి కారణమేమిటి? బ్రహ్మ. ఆ బ్రహ్మ గురించి తెలిసినట్టయితే కార్యం అంతా తెలిసిపోతుంది. కారణం తెలిసిపోయినట్టయితే కార్యం తెలిసిపోతుంది. ఈ తూర్పు వాళ్ళు, కోనసీమ వాళ్ళు అంటున్నారే, వీళ్ళు ఆవకాయల్లో స్పెషలిస్ట్. వాళ్ళు ఏం చేస్తారు? పులిహార ఆవకాయ అంటారు. నేను ఏదో అనుకున్న పులిహార ఆవకాయ అంటే ఏమిటో ఏమిటి, ఏమీ లేదు. ఈ ఆవకాయలను కస్తరం మొదలు పెట్టారు. ఇదొక ఆవకాయ. ఇది ఎలా తెలిసిపోయింది? మనకి కారణం తెలుసు కాబట్టి తెలిసిపోయింది. ఇదే కాకపోతే పులిహార ఆవకాయంగానే వాడేదో ఇదేదో బ్రహ్మ అనుకుంటాడు. ఏమీ లేదండి. మనం మామూలుగా వేరే వేరే పచ్చళ్ళల్లో కాస్త తిరగమూత పెట్టినట్టు దీంట్లో కూడా తిరగమూత పెట్టాడు. మనం తిరగమూత పెట్టకుండా మనం తింటాం, దాంట్లో తిరగమూత. ఇది పులిహార ఆవకాయ. బాగానే ఉంది. మీరు మాటలు చెప్పి మోసం చేస్తున్నారు. ఏమీ లేదు అక్కడ. అంటే కారణం తెలిసిపోతే మీరు ఎన్ని రకాల కార్యాలు చేసినా ఆశ్చర్యం లేదు మనకి. కారణ విజ్ఞానం ఉండాలి. అందువల్ల బ్రహ్మ విజ్ఞానం ఉన్నవాడికి తెలియంది ఏదీ లేదు. అందువల్ల సా కారణ విజ్ఞానం అన్నాడు కదా, దానికే ఆ కారణ విజ్ఞానానికి శృతిని ఇస్తున్నాడు. యస్మిన్ విదితే సర్వమిదం విజ్ఞాతం భవతి ఇది ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞాన రూపం. యస్మిన్ విదితే అంటే ఏ కారణమైనటువంటి బ్రహ్మ స్పష్టంగా అనుభవగోచరం అయినట్లయితే సమస్తము తెలిసిపోతుందో కార్యము. అందులో ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞాన ప్రతిజ్ఞానం. ఇక్కడ ఒక మాట చెప్పాడు. ఈ విజ్ఞానం బతికున్న వాడికి కలుగుతుందండి. అంటే వాడేదో ప్రాణం పోతుందని అర్థం కాదు. ప్రాణం ఉండగానే, ఎందుకంటే ఇహైవ ఇక్కడే వస్తుంది ఆ మోక్షం, ఎక్కడో వస్తుందని లేదు. అక్కడికి వెళ్తే వస్తుంది, ఇక్కడికి వెళ్తే వస్తుందని లేదు. ఇహైవ అశ్న్యతే అమృత ఇహ భవతి తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి. విద్వాన్ అంటే విద్వాంసుడు అని అర్థం కాదు. విద్వాన్ అంటే గచ్చన్ అన్నట్లుగా, వెళ్తూ అంటే దాన్ని కంటిన్యూటీ ప్రెసెంటెన్స్ అంటారు. కంటిన్యూటీ ప్రెసెంటెన్స్. అలాగే విద్వాన్ అంటే తెలుసుకుంటూనే అని అర్థం. గచ్చన్ అన్నట్లు తింటూనే, అలాగే వింటూనే అని మనం చెప్తాం కదా. అలాగే తెలుసుకుంటూనే తమ్ ఏవం విద్వాన్, ఆ పరమాత్మను నేనే అనే రకంగా తెలుసుకుంటూనే అమృత భవతి. తెలుసుకున్న తర్వాత కాదు, తెలుసుకుంటూనే అమృతుడైతాడు. భోజనమంతా అయిన తర్వాత తృప్తి అరగంటకు వస్తుందని లేదు. తింటూ ఉండగానే ఒక్కొక్క ముద్దలో వాడికి తృప్తి వస్తూనే ఉంటుంది. ఒక్కొక్క ముద్దలో వాడికి పుష్టి వస్తూనే ఉంటుంది. ఒక్కొక్క మెతుకులో వస్తూనే ఉంటుంది. తింటూనే ఉన్నవాడికి వస్తుంది. తిన్న తర్వాత ఓ గంట అయిన తర్వాత ఇప్పుడు వచ్చిందండి తృప్తి. అది ఎవరికైనా ఉంటుందా ఏమిటి? తృప్తి లేదే అక్కడి నుంచి లేస్తాడా ఏమిటి? వాడు 10 మంది లేకుండా ఎవడు వాడంతా వాడు లేచిపోతున్నాడు ఇప్పుడు. ఎందుకంటే వాడు పట్టలేని తృప్తి వచ్చింది వాడికి. కూర్చోరా నాయన 2 నిమిషాలు కూర్చోడానికి వీల్లేదు. ఇప్పుడు అయిపోయింది, పనైపోయింది. ఇప్పుడు ఆ పర్వ అయిపోయింది. భారతంలో భోజన పర్వ అయిపోయింది. ఇప్పుడు వేరే పర్వ ఆరంభించాలి. అందువలన తమేవం విద్వాన్ అంటే తెలుసుకుంటూనే ఇహ అమృత భవతి. ఇక్కడే ముక్తిని చెందుతాడు, ఎక్కడో మోక్షాన్ని చెందడు. అందువల్ల ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే అలా ఉన్నవాడికి శరీరం ఉంటున్నది, బ్రహ్మజ్ఞానం ఉన్నది. బ్రహ్మజ్ఞానం ఉన్నవాడికి కర్మంతా పోతుందని శాస్త్రం. ఎందుకంటే ఇంతకుముందే మనం చదువుకున్నాం, ఆవరణాభిభవం కుర్వంత్యాం అని రెండో మనం మొట్టమొదలుచుకున్నాం చూడండి. ప్రజ్ఞాలోకాన్ దగ్గర నుంచి రెండో లైన్లో ప్రజ్ఞాయాం అఖండాకార వృత్తో నిత్య నిరంతరాభ్యాసేన పరిపాకం నీతాయాం బ్రహ్మ విషయిణ్యాం ఆవరణాభిభవం కుర్వంత్యాం అంటే అది ఆవరణాన్ని తెగొడుతుంది. ఆవరణాన్ని తెగొట్టడం అంటే అవిద్యను తీసేస్తుంది. అవిద్య ఉంటేనే కర్మ ఉంటుంది. మరి ఇప్పుడు కర్మే లేదు కదా,
వీడి శరీరం ఎలా పోషింపబడుతూ ఉంటుంది అన్నప్పుడు శంకరాచార్యుల వారు మనకి గీతల్లో ఏం రాశారంటే, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున. ఎలాగంటే ఎన్ని కట్టెలు వేసినా అగ్ని అన్నిటినీ భస్మం చేసేస్తుంది. నీకు లారీ కట్టెలు వేసినా కూడా నేను ఇంత చేయలేను అందు. లారీ కట్టెలు కాదు, ఒక పెద్ద అడవే కొట్టివేయి ఎంతైనా చేసేస్తుంది. కొట్టు కూడా వేయక్కర్లా, అడవిలో అగ్ని పెట్టేస్తే చాలా మొత్తం అడవే నిప్పట్టుకుంటుంది. పెద్ద పెద్ద ఆస్ట్రేలియాలో అడ్డుకోలేదా, పెద్ద పెద్ద అడవులే తగలకూడదు. అందువల్ల యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అన్నప్పుడు మొత్తం అన్ని కర్మలు కూడా భస్మైపోతాయని శృతి చెప్తూ ఉంటే, సర్వకర్మాణి అని చెప్తూ ఉంటే ఆచార్యులు వారు ఏమన్నారంటే ప్రారబ్ధాతిరిక్తమైన సర్వకర్మలు అని అన్నారు అని ఆచార్యులు వారి వ్యాఖ్యానం. సరే, దీనిపైన తగాదాడే వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. సర్వకర్మాణి అంటే శంకరాచార్యులు ప్రారబ్ధాతిరిక్తం ఎందుకంటాం? నిజంగా శంకరాచార్యుల వారికి కూడా దానిలో పూర్ణాభిప్రాయం లేదు సార్. అయితే అలా అనవలసిన ఒక అవసరం వచ్చింది ఆయనకి. అంటే వ్యవహారానికి కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. వ్యవహారంలో ఉన్న వాళ్ళకి తప్పదు. అది వారికి ఇష్టం లేకపోయినా కూడా చేయాలి. వారికి ఇష్టం లేదు లేకపోయినా ఆయన అన్నారు ఈ మాట, ప్రారబ్ధాతిరిక్తమైన కర్మలన్నీ పోతాయి అని అన్నారు. దీనివల్ల ఏం తెలుస్తుందంటే జ్ఞానులకు కూడా ప్రారంధం ఉన్నది. ఆ ప్రారంధానుసారం వాళ్ళకి రోగాలు వస్తాయి, నొప్పులు వస్తాయి, లేకపోతే యోగాలు వస్తాయి, ఏదో పెద్ద పెద్ద మఠాలు జరుగుతాయి, ఏవో జరుగుతాయి. ఇవన్నీ ప్రారంధంతో వస్తూ ఉంటాయి. ఈ ప్రారంధంతో వచ్చేటప్పుడు అప్పుడప్పుడు ఈ మనస్సు అటు ఇటు పోయి వస్తూ ఉంటుంది కదండి. ప్రారంధం అనేది ఆడిస్తూ ఉంటుంది కదా, నృత్యం చేయిస్తూ ఉంటుంది కదా. అయినప్పటికీ జ్ఞానికి ఏమీ నష్టం లేదు. ఎందువల్లంటే ఒకడు తెలియకుండా భయపడేవాడు, ఒకడు విషయం ఏమిటో అక్కడ తెలియకుండా వీడు చూస్తున్నాడు, ఒకడు తెలిసి చూస్తున్నాడు. తెలిసి చూసేవాడికి భయం ఉండదు, తెలియకుండా చూసేవాడికి భయం కానీ ప్రేమ కానీ ఉంటుంది. ఏదో అక్కడ లడ్డు ఉన్నది అనగానే ప్రేమ ఎవడికి వస్తుంది. అది లడ్డు కాదు, రాయి అని తెలిసిన వాడికి ఆ ప్రేమ రాదు. అలాగే అక్కడ సర్పం ఉన్నది అనుకున్న వాడికి భయం వేస్తుంది. అది సర్పం కాదు అని తెలిసిన వాడికి భయం లేదు. ఇంతే కదా. అంటే వీడు చూస్తూనే ఉంటాడు, కానీ వాడికి జరిగేటువంటి రియాక్షన్ వీడికి ఉండవు. అందువల్ల చిత్తం వెళ్తుంటుంది. వాళ్ళందరూ ఇది పామేనా అంటే పామే అంటాడు, మరేమిటే భయం లేదంటే సరికల్లే అంటాడు. దాని మీద వాడేం పట్టించుకోడు, వాడు ఏం మాట్లాడు. ఈ విషయాన్ని పైన అంటున్నారు ఆయన. అంటే అజ్ఞుడు ఒకడు, అజ్ఞుడు లాగా ఉండేవాడు ఒకడు, తెలియని వాళ్ళలాగా ఉంటాడు. ఓహో ఇది పామంటాడు, అయ్యో పామా అయితే మనం దూరంగా ఉందాం అని అంటాడు. మరి అది పాము కాదని తెలిసినా కూడా దూరంగా ఎందుకున్నావా? లేకపోతే వచ్చిపోయే వాళ్ళందరూ చెప్తూనే ఉంటారు. మనం దూరంగా కూర్చుంటే వాళ్ళేం మాట్లాడరు. అది పాము కాదని నీకు తెలిసి కూడా దూరంగా కూర్చుంటాడు. అంటే ఇప్పుడు వీడిని లోకం మాత్రం అనుకుంటుందంటే అజ్ఞుడు అని అనుకుంటుంది, మనలాగానే ఉన్నాడు ఈయన కూడా. నేను మనం దూరంగా కూర్చోకున్నాం, లేకపోతే ఆయన ఏమో పోయి ఉండేవాడండి. ఇవాళ నేను ఒక మహాత్ముని బతికించానంటాడు. ఆయనకి తెలిసి కూడా లోకాన్ని అనుసరిస్తాయి. దీనికి ఉన్న యథార్థం ఏంటంటే జ్ఞానికి ప్రారంధం ఉన్నదా లేదా. ఇప్పుడు ఇదే కదా విచారణ. ఇప్పుడు స్వప్నంలో ఒకడు రాజైనాడు, ఒక బిచ్చగాడు రాజైనాడు. ఇప్పుడు స్వప్నం నుంచి బయటపడిన తర్వాత నేను రాజుని అని ఎక్కడైనా కోర్టులో కేసు వేయగలదా? ఎందుకంటే నాకు అప్పుడు అభిషేకం చేశారు స్వప్నంలో. అలాగే ఒక రాజు బిచ్చగాడైనాడు స్వప్నంలో. ఇప్పుడు తెల్లవారిన తర్వాత లేచిన తర్వాత
నేను బిచ్చగాడిని రాజ్యంతో వదిలేసిపోవాలా ఏంటి? అదేమక్కర్లేదు. ఇప్పుడు మనం జాగ్రత్త మొత్తం స్వప్నం మనకి. దీనికి దీర్ఘ స్వప్నం అని పేరు పెట్టారు యోగ వాసిష్ఠకారులు. మనం చూసేటువంటి స్వప్నములకి అవి క్షణిక స్వప్నాలు. ఈ జాగ్రత్త ఏమిటంటే దీర్ఘ స్వప్నం. ఈ స్వప్నం ఇలా చూస్తూనే ఉంటాం. ఈ దీర్ఘ స్వప్నంలో ఉండేవి ఎప్పుడైతే మేల్కొన్నామో, అనగా బ్రహ్మజ్ఞాన సాక్షాత్కారం అయిందో అప్పుడు కదా మేల్కొన్నది. ఆ మేల్కొన్న తర్వాత ఇక్కడ ఉండే ప్రారంభం మాత్రం నిజమా ఏమిటి? స్వప్నంలో ఉన్న ప్రారంభం జ్ఞానిని ఏం చేస్తుంది? ఏం చేయదు. కానీ దాని అధికారం శరీరం మీద ఉన్నది. ఎందుకంటే శరీరం అనేది వ్యవహార విషయం కానీ పరమార్థ విషయం కాదు. ఆ శరీరాన్ని ఏదో చేస్తుంది. ఆయనకి ఒక రోగం వస్తుంది, ఆయనకి ఒళ్ళు బాగుపడుతుంది ఒక రోజున, ఆయన్నే ఏవో ఒకళ్ళు నిందలు వేసి తిడతారు, ఒక రోజున ఎవరో గౌరవిస్తారు, ఏవో జరుగుతాయి. శరీరానికి ఉండే ధర్మాలన్నీ ప్రారంభవశం వల్ల ఉంటాయి. కానీ ఈయన శరీరంతో సంబంధం పెట్టుకోండి. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ చెప్పిన దాన్ని కాదని ఆచార్యుల వారి ప్రార్థాన్ని అంగీకరించిన దానికి ఒకే ఒక కారణం, వారి శరీరం ఉన్నది అని అంగీకరించకపోతే మనకి గురువు దొరకడయ్యా. వారిని మనం శరీరంతో సంబంధం లేని వారి విదేహముక్తిని ఒకటే అంగీకరిద్దాం. కశ్యప్ విదేహముక్తినే అంగీకరిస్తే గురు శిష్య పరంపర ఏమైపోతుంది? విద్యే నాశనమైపోతుంది. అందువల్ల వారికి ప్రారంభం అనేది శరీర మాత్రంలో ఉన్నది, వారిని ఏం చేయలేదు అని ఇలా అంగీకరించాలి అని మనకు ఆచార్యులు చెప్పారు. మిగతా వాళ్ళందరికీ అభిప్రాయం ఇదేమీ వద్దని కాదు. శరీరం ఉన్నా కూడా శరీరంతో సంబంధం లేని వాళ్ళని ఏం చేస్తుంది? ఈ మాట ఆయనకే అంగీకారమే. లోకంలో మనం కూడా చూస్తున్నాం. రమణ మహర్షికి చేతి మీద క్యాన్సర్ రావడం మనందరం చూసాం. ఇంకా ఎంతోమందికి ఎన్నో రకములైనటువంటి ప్రారంధాలు శరీరంతో ఉన్నాయి. వాళ్ళకేమీ ప్రారంధాలు లేవు. వాడు ఎప్పుడైతే జ్ఞానిలో వాళ్ళకేమీ లేవు. ఈ విషయాన్ని ఇక్కడ రాస్తున్నారు ఆచార్యులు ప్రకృతంలో. ఏమని రాస్తున్నారు చూడండి. ప్రారబ్ధవశాత్ తదా చిత్తం తదధ్యస్తే సర్వజగద్ద్రష్టుమిచ్చతి యది అన్నారు. ఒకవేళ ప్రారంధవశం వల్ల ఈ సర్వజగత్తుని చూడదలుచుకున్నట్లయితే జగద్ద్రష్టుమిచ్చతి యది ప్రారంధవశ. ఎందుకంటే అటువంటి కోరిక ఎందుకు వస్తుందన్నారు? ప్రారంధవశం. ఇక్కడ కూర్చున్న వాడు బ్రహ్మజ్ఞానం చేసినట్టు ఏమై అలా సంతలోకి వెళ్ళొద్దామా? ఎందుకంటే మీకు ఎందుకంటే సంత, మీరేదో బ్రహ్మజ్ఞానం చేసుకుంటే వాళ్ళకి మీకు సంత అలా సరదాగా వెళ్ళొద్దాం. ప్రారబ్ధవశాత్ తదా చిత్తం జగదధ్యస్థం ద్రష్టుమిచ్చతి. ఈ ఇచ్చతి అనే దానికి కర్త ఎవరు? చిత్తం. ఈయన కాదు, చిత్తం ఇచ్చతి. ఆ చిత్తం దేనికి? ద్రష్టుమిచ్చతి. దేనిని? జగత్తుని. ఈ జగత్తు ఎటువంటిది? అధ్యస్థ జగత్. ఇది వాస్తవమైంది కాదు. అసలు అధ్యస్థమైన జగత్తు ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. అధ్యస్థం జగద్ద్రష్టుమిచ్చతి యది తదానీం చైతన్య ప్రకాశేనైవ ప్రకాశితం జగత్ స్వప్రపదార్థవత్ అశేషం భాసతే. ఇప్పుడు మనం వెలుగొచ్చిన తర్వాత స్వప్నాన్ని అంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. అక్కడ పెద్ద పుట్ట ఉన్నదండి, అక్కడ పెద్ద చెట్టు ఉన్నదండి, అక్కడ పెద్ద నది అండి, చాలామంది తపస్వి ఉంటున్నారండి. ఎక్కడ ఉన్నాయిరా ఇవన్నీ? ఆ స్వప్నంలో చూశానండి. ఇప్పుడు అవన్నీ నిజమని వీడు అనుకుంటున్నాడా ఏంటి? అలాగే ఈయన ఒకవేళ ఎప్పుడైనా జగత్తును చూడదలుచుకుంటే దేంతో చూస్తాడు? ఇప్పుడు మనం స్వప్నాన్ని ఎలా చూస్తున్నామండి? ఎప్పుడో జరిగిపోయిన స్వప్నాన్ని చూడడానికి మన దగ్గర లైటే ఉన్నది. స్వప్న పదార్థాన్ని ప్రకాశించేందుకు లైట్లు ఉన్నాయా?
చైతన్య ప్రకాశేనైవ. అందువల్ల చైతన్య ప్రకాశేనైవ ప్రకాశితం జగత్ స్వాప్న పదార్థవత్. స్వప్నంలో వచ్చిన పదార్థాలని మనం చూసినట్లుగా బ్రహ్మజ్ఞాని కూడా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు స్వప్న పదార్థంలో ఒక పెద్ద పాము నన్ను కరవడానికి నా దగ్గర దాకా వచ్చింది, కాలు మీదకి ఎక్కింది, మోకాలు దాకా వచ్చింది. నాకు వస్తే చెప్తూ ఉంటే మనకేమన్నా భయం ఉందా? ఇక్కడ పాము లేదు, ఏది పెద్దపుల్లి లేదు, ఏం లేదు. అదే అలా వచ్చిందని చెప్తున్నాడు, అంతే. వీడికేం భయం పాడు ఏమీ లేదు. అదంతా అబద్ధం అని తెలిసి చెప్తున్నాడు. నిజం అని చెప్తే ఇప్పుడు కూర్చుని మాట్లాడుతూ ఉంటాడే, పెద్ద పిల్లి వచ్చింది అని కూర్చొని మాట్లాడుతా పరిగెత్తిపోడు. అంటే అది అబద్ధం అని తెలిసే ఏం జరిగింది అని కథ చెప్తున్నాడు. వినేవాడికి పని లేదు, చెప్పేవాడికి పని లేదు, కాసేపు చెప్తున్నాడు. అప్పుడే కదండి స్వప్నాలు. ఏమంటే నా స్వప్నం అంతా నేను వినిపిస్తాను, ఇద్దరికీ పని లేకపోతే వింటాడు. పని ఉంటే ఎందుకు ఈ స్వప్నాన్ని నేను చెప్పడం ఎందుకు, నేను వినడం ఎందుకు? అందువల్ల ఇప్పుడు ఈయనకి ఎప్పుడైనా ప్రారంధవశాత్ అలా ఉంటే అందువల్లనే మనకి ధర్మశాస్త్రంలో ఒక నిర్ణయం, పుణ్యం కానీ పాపం కానీ 3 విధాలుగా ఉంటుంది. కాయిక, మానసిక, వాచిక భేదే. నోటితో ఎవరినైనా ఒక బ్రాహ్మణ్ణి నేను చంపేస్తారు అని అంటే కూడా పాపమే, అది కూడా ఒక బ్రహ్మహత్య. నిజంగా శరీరంతో చేస్తే అది బ్రహ్మహత్య అని తెలిసింది. మనస్సుతో తలుచుకున్నా కూడా అది కూడా బ్రహ్మహత్య. ఇప్పుడు 3 రకాల బ్రహ్మహత్యలు ఉన్నాయి. ఈ 3 రకాల బ్రహ్మహత్యతో 3 రకాలైన పాపాలు వస్తాయి. ఈ 3 రకాలైన పాపాల్లో ఏముంటుందంటే, ఏదైతే మానసికమైనటువంటి అకృత్యం జరిగిందో దానివల్ల వచ్చే పాపాన్ని మనం స్వప్నంలో అనుభవిస్తాం. ఎవడో మనం వచ్చే ఖండముండాలు చేసినట్లు, మనం చంపేసినట్లు, మనం అది చేసినట్టు, ఇది చేసినట్టు చాలా భయపడిపోయి లేచిన తర్వాత అరగంట సేపు దాకా ఏడుస్తూనే కూర్చుని, అంటే ఆ దుఃఖానుభవంతో ఆ పాపం పోయింది. వాచికంగా ఉన్నది నిందాపవాదాలతో పుట్టింది. కాయికంగా ఉంది అనుభవించే తీరాలి. అలాగే పుణ్యం కూడా అంతే. పుణ్యం కూడా మానసికంగా చేశాం. ఏదో కేదారేశ్వరుడికి చాలా పెద్ద పూజ చేయాలి మనస్సులో అనుకున్నామా, ఏమీ చేయలేదు, నోటితో చెప్పలేదు, ఏమీ చేయలేదు. అనుకుంటేనే మనకి స్వప్నంలో ఆ కేదారేశ్వరుడు కనిపిస్తాడు. ఆ కేదారేశ్వరుడు దర్శనమిస్తాడు. అక్కడ గౌరీ కేదారేశ్వరుడు ఇద్దరు ఏదో నృత్యం చేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. ఇది మానసికమైన పుణ్య ప్రభావం. ఇప్పుడు నేరుగా సాక్షాత్కారం కాదు. అలా ఎన్నో జన్మజన్మాంతరాల్లో చేసినటువంటి పుణ్యపాపాలన్నీ ఉంటాయి అని వాళ్ళు నిరూపించారు. అందువల్ల ఇది మనకి ఈ పంక్తిని మనం బాగా అర్థం చేసుకోవాలి. అందువలన జ్ఞానులైన వారు మనలాగా వ్యవహరిస్తున్నారు, వారు కూడా మనలాగానే తింటున్నారు, మనలాగానే పడుకుంటున్నారు అని భ్రమించకూడదు. మనకి వాళ్ళకి చాలా తేడా ఉంది. వాళ్ళు చెప్పారు, పశ్యామి రశనామివ దగ్ధ రశనామివచ ప్రపంచం. మొత్తం ప్రపంచాన్ని కాలిపోయినటువంటి చెక్కల్ని, కాలిపోయినటువంటి తాళ్ళని, కాలిపోయిన ఆకుల మీద, కాగితాల మీద రాసిన అక్షరాలు కూడా కనిపిస్తాయి. ఏదైనా ఒక పేపర్ని తగలేశారు, దానిపైన ఉండే అక్షరం కూడా కనిపిస్తూనే ఉంటుంది. చేత్తో తీసామంటే రసమనాశనం, అది అలాగే ఉంటే మనం చదువుతూ ఉండొచ్చు. కానీ అదైనా పనికి వస్తుందా? అది స్వప్నంలో వస్తువు లాంటిది. అది దాన్ని ఏం చేస్తామంటే దాన్ని మనం రక్షించగలమా? అది అయిపోయింది. అందువల్ల వీళ్ళు ప్రపంచాన్ని అలా చూస్తారు. ఇదంచ భరద్వాజాదీనామస్తీతి పురాణ ప్రమాణేన ప్రమాణవేద్యమస్మాకం. భరద్వాజులు మొదలగు వాళ్ళందరూ కూడా ఇటువంటి జీవన్ముక్తులు ఉన్నారు. అంటే అసలు జీవన్ముక్తిని స్థాపించిన వారే శృతుల్లో ఉన్నది. మధ్యకాలంలో అందరూ అలా ఏం లేదు, ముక్తుడైన వాడు పై క్షణంలోనే వెళ్ళిపోతాడు, మనకు కనిపించడు అన్నవాడు చాలామంది ఉన్నారు. ఆపస్తంభ మహర్షి, మనందరం ఎవరి సూత్రం చెప్పుకుంటున్నామో ఆయనే అంగీకరించలేదు. ఈ మాటే తప్పన్నాడు. ఎలాగైతే వంధ్యాపుత్రుడు
అనే శబ్దమే తప్పు కదండి. అలాగే వదతో మే జిహ్వా నాస్తి, పలుకుతున్న నాకు నాలుక లేదు. ఏమిటి దీనికి అర్థం? ఇది ప్రలాపం కానీ ఇది అర్థం, ఇది శబ్దం కాదు ఇది. అలాగే జీవన్ముక్తుడు అనే మాటే తప్పని, జీవించి ఉంటే ముక్తుడు కాదు, ముక్తుడైతే జీవించడు అని ఆయనకు సిద్ధాంతం రాశారు. అధ్యాత్మ పటలం అని మన ఆపస్తంభ సూత్రకర్త కదా ఆయన, దానిలో ఒక పటలం రాశారు. దానిని శంకరాచార్యులు వారు తీసుకుని వ్యాఖ్యానం చేశారు. ఎందుకంటే మహర్షిగా గౌరవం ఇవ్వాలి, ఆయన అభిప్రాయం ఏమిటో తెలపాలి. ఆయన అభిప్రాయానికి పైన చూస్తే ఇలా అర్థం వస్తున్నది, జీవించి ఉంటే ముక్తుడు గాడు, ముక్తుంటే జీవుడు గాడు. కానీ అలా కాదు ఆయన అభిప్రాయం అని ఈయన దాన్ని చక్కగా వ్యాఖ్యానం చేశారు. అధ్యాత్మ పటలానికి భాష్యకారులు వ్యాఖ్యానం చేశారు. ఇది మనకి శంకర భాష్య గ్రంథాల్లో అది కూడా ఒక లఘు భాష్యాలని ఉన్నాయి. ఈ త్రిశతి భాష్యం, సహస్రనామ భాష్యం, సనత్సుజాతీయ భాష్యం, అధ్యాత్మ పటల భాష్యం, ఇవన్నీ కూడా మనకి దొరుకుతాయి. ఈ భాష్యాలన్నీ వీటిలను లఘు భాష్యాలు అంటారు. పెద్ద భాష్యాలు ఏంటంటే మహాభాష్యాలు, గీతా భాష్యం, బ్రహ్మసూత్ర భాష్యం, ఉపనిషత్ భాష్యం, అవన్నీ పెద్దవి. ఇవన్నీ లఘు భాష్యాలు. ఇది కాకుండా ప్రకరణ గ్రంథాలు, ఇది కాకుండా స్తోత్ర గ్రంథాలు, ఇది కాకుండా తంత్రం మీద ప్రపంచ సారం అని చాలా పెద్ద పుస్తకం రాశారు. అదొక పెద్ద మహాపుస్తకం. అందువల్ల ఇటువంటివన్నీ దీంట్లో ఈయన ఏమన్నారంటే భరద్వాజాదులకు ఇటువంటి స్థితి ఉండేది అని పురాణంలోంచి మనకి తెలుస్తున్నది. ఎందుకంటే ఈయన జీవన్ముక్తులు. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇక మూడోది ఆరంభించాలి. ఇప్పుడు ఋతంభర, ప్రజ్ఞాలోక అనేవి అయిపోయిన తర్వాత ప్రశాంత వాహిత అనేది ఇప్పుడు ఇలా ఆరంభించి చెప్పాలి. ఈ ప్రశాంత వాహిత అనేది ఆరంభిస్తే తథాచ దగ్గర నుంచి ఆరంభించి చివరి దాకా ఇదే విషయం. ఈ ప్రశాంత వాహిత అనేది ఏమిటి అని మనం ఒకసారి కొంచెం పరికించి చూస్తే, ఈ రెండవ స్థితి ప్రజ్ఞాలోక అనే స్థితి వలన వీడు ఎప్పుడూ ఆ సాక్షాత్కార స్థితిలో బ్రహ్మనిష్ఠుడై ఉంటాడు. అప్పుడే వాడికి అలజడి లేకుండా ఉంటుంది. అంటే చిత్తం వీడిని కదల్చలేదు. బదరీ నుంచి వచ్చేటువంటి అలకనంద వేగము, దానిలో సరస్వతి నది కూడా కలుస్తుంది. సరస్వతి నది వేగమే పెద్ద వేగం. ఆ వేగవంతమైన సరస్వతి నది దీంట్లో కలిసి ఆ వస్తూ ఉండగా మరొక పక్క నుంచి మందాకిని వచ్చి కలుస్తుంది. ఆ మందాకిని వచ్చి కలిస్తే ఈ రెండు వేగంలో ఎవడు తట్టుకుంటాడు? కానీ ఆ మధ్యలో ఒక పెద్ద రాయి పాతాళం నుంచి ఇక్కడ దాకా ఉన్నదండి. ఆ రాయిని ఈ ప్రవాహం ఏమీ కదల్చదు. దానిపై నుంచి పోతుంది, దాని పక్క నుంచి పోతుంది. ఎవడైనా ఒకడు ఆ బండ మీద కూర్చున్నట్లయితే ఇక్కడ ఎంత ప్రవాహం వచ్చినా వాడిని ఎవడు ఏం చేయలేదు. వాడు ఆ పెద్ద దాన్ని వీళ్ళందరూ చట్టాన్ అంటారు. ఆ చట్టాన్ మీద కూర్చున్నట్లయితే వాడికి ఏమీ చేయలేదు. వాడిని ఈ ప్రవాహం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, ఆ చట్టాన్ని కదల్చలేదు. ఆ రకంగా వీడు ప్రజ్ఞాలోకంలో ఉన్నట్లయితే చిత్తము వాడిని ఏం కదల్చలేదు. చిత్త ప్రవాహం, చిత్త నది అని దీని గురించి యోగ వాసిష్టంలో చెప్పారు. అన్ని నదులు ఒక పక్కకు ప్రవహిస్తూ ఉంటాయి. కొన్ని ప్రాగ్వాహినులు, కొన్ని ప్రత్యగ్వాహినులు, కొన్ని ఉత్తరవాహినులు, ఏవో నడుస్తూ ఉంటాయి. కానీ చిత్తనది మాత్రం ఉభయతో వాహా నది అన్నారు. ఇది రెండు పక్కలకు వెళ్తుంది. అంటే కొన్ని కత్తులకి రెండు పక్కల పదం ఉంటుంది. ఈ చిత్త నది విషయముల పక్కకి ప్రవహిస్తుంది, బ్రహ్మ పక్కకి ప్రవహిస్తుంది. అంటే ఈ ప్రవహించే దాంట్లో నీవు వ్యవహారాభిముఖంగా ప్రవహించేటువంటి చిత్తం మీద కూర్చున్నట్లయితే వ్యవహారంలో కొట్టుకుంటూ ఉంటాం. ఒకవేళ బ్రహ్మాభిముఖంగా ప్రవహించేటువంటి చిత్తనదిలో కూర్చున్నట్లయితే బ్రహ్మ దగ్గరికి వెళ్తాం. ఇది ఉభయతో వాహా నది అన్నారు. అందులో దీన్ని మనం కూర్చోవడంలో ఉంది, మనం దీన్ని ఆశ్రయించడంలో ఉంది. దీన్ని ఆశ్రయిస్తే విడిపోతాం,
దాన్ని ఆశ్రయిస్తే అడిగిపోతాం. అందులో ఇది రెండుని తిరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రశాంతం అంటే మనస్సులో ఏమీ చిత్తంలో థాటే లేకుండా ఏ విషయాన్ని విచారించకుండా కూర్చుంటే శాంతంగా ఉంటుంది. శాంతంగా ఉంటాడు. ఆ శాంతము ఒక క్షణం ఉన్న వెంటనే రెండో క్షణం ఏదో పని గుర్తుకొస్తుంది, అది చేయాలి, ఇది చేయాలి. దాన్ని ఆ గ్యాప్ని పెద్ద చేసుకుంటూ పోతే ఎవరికైతే ప్రజ్ఞాలోక అనే స్థితి సిద్ధించిందో ఇంకా వాడికి ఏమీ అవసరం లేవు. వాడికి మొత్తం జగత్తుని వాడు ఎలా చూస్తున్నాడు? స్వాప్న ప్రపంచంలాగా చూస్తున్నాడు. వాడు ఏం కావాలని కోరుతాడు, ఏది వద్దని వాడు అవాయిడ్ చేస్తాడు. వాడికి అవాయిడ్ చేయడానికి ఏమీ లేదు, ఏదో ఇది తెచ్చుకోవడానికి లేదు, అంతా స్వప్నమే అయిపోయింది. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం, కేవలం ఒక గ్లాస్ పెయింటింగ్లో కనిపించేటువంటిదే మొత్తం జగత్. దీంట్లో ఏం కావాలి, ఏం వద్దు నీకు. అక్కడ ఉండే సింహాన్ని చూసి భయం ఉందా, అదే అక్కడ ఉండేటువంటి మాణిక్యాన్ని చూసి ఆశ ఉన్నదా? గ్లాస్ పెయింట్లో అన్నీ ఉన్నాయి, ఆ ప్రపంచంలో అన్నీ ఉన్నాయి. అందులో దర్పణ దృశ్యమాన నగరీ తుల్యంగా చూసేవాడికి ప్రశాంతం తప్ప ఇంకా ఏముంటుంది? ఆ ప్రశాంతం ప్రవాహంగా వెళ్తూ ఉంటే ప్రశాంత వాహిత, ఇది ప్రశాంతమైన. అందువల్ల ఇక్కడికి సమయం చాలా అయింది. అందువల్ల తథాచార్యం చెప్పుకుందాం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్.